స్పీడ్ చూడండి పెరుగుతుంది. ఎందుకు? నేను కంటిన్యూస్ గా ఫోర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ అప్లై ఫోర్స్ ఇట్ విల్ కంటిన్యూస్లీ యాక్సిలరేట్, రైట్? ఇప్పుడు ఏం చేసిన, ఫోర్స్ తీసేసిన, నౌ ద ఫోర్స్ ఇస్ 0 న్యూటన్స్. సి దిస్ స్పీడ్, ఒక స్పీడ్ వాల్యూ అనేది రీచ్ అయింది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్పీడ్ పెరుగుతుందా? పెరగట్లేదు. తగ్గుతుందా? తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు పెరగట్లేదు? బికాస్ దేర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్. న్యూటనే అది చూస్తే న్యూటన్ లెక్కన ఉన్నాడు కదా, యాపిల్ పడేది న్యూటన్ మీదనే పడుతుంది, ఇంకెవరి మీద పడదు. కాబట్టి హీఈస్ న్యూటన్. వన్ పర్సన్ ఈస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద అదర్ పర్సన్ ఈస్ ఆన్ ద బెలూన్. ఎవరికి ఎట్లా కనిపిస్తుంది ఈ బాల్ అనేది చెప్పండి? సింపుల్. ఫర్ దిస్ పర్సన్ దిస్ బెలూన్ విల్ బి గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్. బట్ బెలూన్ మీద కూర్చున్నాడికి హీ విల్ బి సీయింగ్ లైక్ దిస్, బెలూన్ కిందికి పోతున్నాడు. బ్యూటీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే, మీరు ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ ఈక్వేషన్ తీసుకొని 4 to 6 seconds తీసుకుంటే లిమిట్స్, యూ విల్ గెట్ ఓన్లీ దిస్ ఏరియా. దీన్ని నార్మల్ ప్రాసెస్ లో కూడా చేయొచ్చు. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. మై నేమ్ ఇస్ సర్వేష్. సో 30 days 30 chapters అభియాన్ సిరీస్ ఇస్ గోయింగ్ ఆన్. మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ వెక్టర్స్ కంప్లీట్ చేసేసినాం. వెక్టర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అని అంటే ప్రతి చాప్టర్లో ఎక్కడో ఒకటి టచ్ అవుతూనే ఉంటుంది. వితౌట్ నోయింగ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మీరు ఖచ్చితంగా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఓకే, సో వెక్టర్స్ టాపిక్ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్, వన్స్ గో అండ్ వాచ్. ఓకే, సో టుడే we will be discussing kinematics one dimension motion. సో kinematics one dimension motion ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, సి మనకి మెకానిక్స్ ఏదైతే ఉందో అది మొత్తం దీంతోనే లింక్ అయి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ 1D మోషన్, మీరు రొటేషనల్ మోషన్ దగ్గర ఇబ్బంది పడతారు. ఓకే, అప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఈ రొటేషనల్ డైనమిక్స్ దగ్గర యూ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఫస్ట్ కైనమాటిక్స్ 1D కంప్లీట్ కావాలి అని అంటే మేజర్ థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, యాక్సిలరేషన్ ఏంటిది, ఒకవేళ యాక్సిలరేషన్ యూనిఫామ్ ఉంటే వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఒకవేళ నాన్ యూనిఫామ్ ఇస్తే ఈక్వేషన్స్ ఎట్లా డెరైవ్ చేసుకోవాలి, రైట్? సో మోషన్ అండర్ గ్రావిటీ, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఓకే, గ్రాఫ్స్. సో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే సో ద టాపిక్ విల్ బి గెటింగ్ కంప్లీటెడ్. సో ఈ రోజు టాపిక్ లో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. అండ్ అలాంగ్ విత్ దట్ సమ్ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. నేను చెప్పిందే కాకుండా ఖచ్చితంగా నేను చెప్పిన దానికంటే ఒక 2-3 టైప్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ మనకి పాత్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఈ 30 days స్టే విత్ మీ, డూ ప్రాక్టీస్ అండ్ నా ఫ్రీక్వెన్సీని ఫాలో అవ్వండి. సో అల్టిమేట్లీ మీకు కొంచెం అనుకున్న దానికంటే బెటర్ మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఫస్ట్, వాట్ ఈస్ రెస్ట్ అండ్ మోషన్? సి ఈ యూనివర్స్ లో ఏది రెస్ట్ లో లేదు, రైట్? సో రెస్ట్ అండ్ మోషన్ ఆర్ ద టర్మ్స్ రిలేటివ్. ఇన్ కేస్ ఇక్కడ ఇల్లు చూడండి, ఈ ట్రీ చూడండి, ఐ విల్ సే దే ఆర్ ఎట్ రెస్ట్, బట్ విత్ రెస్పెక్టివ్ వాట్? విత్ రెస్పెక్టివ్ టు ద గ్రౌండ్, అంతేనా? అండ్ హియర్ యూ అబ్జర్వ్, ఈ ఫుట్బాల్ ని కిక్ చేస్తే ఫుట్బాల్ విల్ బి హ్యావింగ్ మోషన్. ఈ ఫ్లై మన బీ, ఇది కూడా మోషన్ లో ఉంటుంది, ఈ బర్డ్ కూడా మోషన్ లో ఉంది. సో ఇవన్నీ మోషన్ లో ఉన్నాయి, కరెక్ట్. సో విత్ రెస్పెక్టివ్ టు ద గ్రౌండ్ దే ఆర్ ఇన్ మోషన్. దీని వెలాసిటీస్ అక్యురేట్ గా మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? చేయలేం. ఎందుకనంటే విత్ రెస్పెక్టివ్ గ్రౌండ్ తోనైతే యూ కెన్ ఫైండ్ దేర్ స్పీడ్స్ ఆర్ వెలాసిటీ వాట్ ఎవర్. బట్ విత్ రెస్పెక్టివ్ సమ్ అదర్ రిఫరెన్స్ తీసుకున్నా అనుకోండి, అప్పుడు చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవ్వాలి సార్? సింపుల్ థింగ్, ఈ ఎర్త్ అనేది సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది కదా, ఆర్బిట్ చేస్తుంది. ఎంత స్పీడ్ తో ఆర్బిట్ చేస్తుంది? సమ్ 67,000 miles per hour స్పీడ్ తోనే ఆర్బిట్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ వాల్యూ. ఓకే సార్, అయితే సన్ అయితే రెస్ట్ లో ఉండదు. నో, సన్ ఈజ్ ఆల్సో ఆర్బిటింగ్ రౌండ్ ద గెలాక్టిక్ సెంటర్. ఓకే, ఈ మిల్కీ వే గెలాక్సీ సెంటర్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ సన్ ఆర్బిట్ చేస్తుంది. అదెంత స్పీడ్? నియర్లీ 140 miles per hour పర్ స్పీడ్ తోని అది ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. అంటే యూనివర్స్ లో నథింగ్ ఈజ్ ఎట్ రెస్ట్. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ మోషన్. అప్పుడు అట్లయితే మనము ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా డిస్కస్ చేస్తాం? సింపుల్, ఎవ్రీథింగ్ వి విల్ కన్సిడర్ earth or ground as reference. Okay, so relative to ground a object అనేది మూవ్ అవుతుంది. Relative to ground it is having certain velocity. ఇవన్నీ relative to ground. Okay, right. So now coming to distance and displacement, మనకు అందరికి తెలిసిన డెఫినేషన్, చిన్నప్పటి నుంచి విన్న డెఫినేషన్.
distance is nothing but actual path, displacement is nothing but shortest path. But displacement ki oka direction kuda untadi. Let's say oka particle anedi A nundi B దగ్గరికి వెళ్ళిపోయింది. Actually this is the path. మీకు అబ్జర్వ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ పాత్. దానికి డైరెక్షన్ ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి అక్కడ పోయినా అక్కడ నుండి ఇక్కడికి వచ్చినా అదే డిస్టెన్స్. ఓకే, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. బట్ డిస్ప్లేస్మెంట్ ఈస్ నాట్ లైక్ దట్. హియర్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, డైరెక్షన్ సమ్ ఏదో ఒక డైరెక్షన్, సమ్ ఇది ఇట్లా ప్లస్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటా. సో ఐ విల్ సే దిస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ ఐ క్యాప్ డైరెక్షన్. ఓకే, అదే బి నుంచి ఏకి వచ్చింది అనుకో, అప్పుడు మైనస్ ఐ క్యాప్ వస్తుంది. వాల్యూస్ ఏమున్నా కూడా డైరెక్షన్ చేంజ్ అయినా డిస్ప్లేస్మెంట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఈ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. నెగిటివ్ డిస్టెన్స్ ఉండే ఛాన్స్ లేదు కదా, నువ్వు ఒక స్టెప్ వేసినా కూడా ఒక 1 మీటర్ కదిలినా కూడా 1 మీటర్ కదిలినట్టు. బట్ డిస్ప్లేస్మెంట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిస్టెన్స్ ని నేను ఎస్ తో రిప్రజెంట్ చేస్తా, డిస్ప్లేస్మెంట్ ని ఎస్ బార్ తో రిప్రజెంట్ చేస్తా. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. రెండింటికి యూనిట్స్ ఏంటి? మీటర్స్. నో ప్రాబ్లం. అంటే డైమెన్షనల్ ఫామ్ లో వచ్చేసి ఎల్. సో ఈ డిస్ప్లేస్మెంట్ అనేది 0 ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి పాజిటివ్, ఇట్ క్యాన్ బి నెగిటివ్. ఎందుకు సార్ 0 ఎందుకు ఉండొచ్చు? యూ గో ఫ్రమ్ ఏ టు బి అండ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. ఎందుకు? ఇనీషియల్ నుంచి ఫైనల్ పాయింట్ కి ఏమైనా డిస్టెన్స్ ఉంటే ఆ ఇనీషియల్ టు ఫైనల్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తే అప్పుడు అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇనీషియల్ అదే, ఫైనల్ అదే, అంటే నువ్వు ఎక్కడికి కదలలేదని అర్థం. Okay, so that means displacement can be 0. So if it is going towards positive x-axis, చూద్దాం. First object is at origin 1, 2, 3 meters లో ఉంది అని అనుకుందాం. ఓకే, meters లో. Now it went from 0 to 3. Now here it is, ఇక్కడ ఉంది. Okay, now it came back to -1, -2. ఎక్కడికి వచ్చిందంటే -2 దగ్గరకు వచ్చేసింది. ఓకే, కనిపిస్తుందా ఇది? ఓకే, సో -2 దగ్గరకు వచ్చింది. నౌ ఇఫ్ ఇట్ కమ్స్ టు -2, దిస్ ఈస్ ద ఇనిషియల్ పొజిషన్, దిస్ ఈస్ ద ఫైనల్ పొజిషన్, విచ్ మీన్స్ ఇట్ ట్రావెల్డ్ ఓన్లీ 2 meters ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అంతే, అదే డిస్ప్లేస్మెంట్. అదే డిస్టెన్స్ అడిగితే ఫస్ట్ 0 to 3 పోయింది, దట్ ఈస్ 3 meters. అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ 3 to 2. 3 to 2 అంటే 5 meters కవర్ చేసింది. అంటే టోటల్ ఇట్ విల్ బికమ్ 8 meters. దట్ ఈస్ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చెప్పండి విచ్ ఈస్ డిస్టెన్స్ అండ్ విచ్ ఈస్ డిస్ప్లేస్మెంట్. సింపుల్. సో ఇక్కడ ఏదైతే ఆరో రిప్రజెంట్ చేసేలో దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, అండ్ ఈ ఏదైతే పాత్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఓకే, అండ్ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఆర్ ఎల్స్ డిస్ప్లేస్మెంట్ అనేది క్యాన్ ఇట్ బి గ్రేటర్ దాన్ డిస్టెన్స్? ఆలోచించండి. నో, ఇట్ కెన్ నెవర్ బి గ్రేటర్. ఇట్ క్యాన్ బి ఈక్వల్ or it can be less than or equals to distance. ఎందుకనంటే డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ పాత్. ఇక్కడ చూడండి, ఇది ఇంతే ఉంది, బట్ ఈ డిస్టెన్స్ అనేది చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇఫ్ అ పార్టికల్ ట్రావెల్స్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్, లెట్స్ సే ఏ నుంచి బి కి పార్టికల్ ట్రావెల్ చేసింది, అప్పుడు ఇదే డిస్టెన్స్ అవుతుంది, ఇదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అంతే కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ దే ఆర్ సేమ్. వెక్టర్స్ లో డిస్టెన్స్ ని డిస్ప్లేస్మెంట్ ని మ్యాగ్నిట్యూడ్ లోనే కంపేర్ చేసుకోవస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక స్కేలర్ ని ఒక వెక్టర్ తో కంపేర్ చేసినప్పుడు యూ కెనాట్ టేక్ దేర్ డైరెక్షన్స్ కదా, ఒక డైరెక్షన్ అంటూ ఉంటుంది, ఇంకో డైరెక్షన్ ఉండదు కదా. సో యూ కెన్ టేక్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. సో దే ఆర్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్. ఇన్ కేస్ ఇఫ్ దిస్ ట్రావెల్స్ లైక్ దిస్, ఇట్లా ట్రావెల్ చేసింది, ఇప్పుడు దిస్ టోటల్ ఇస్ డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది కదా, అంటే ఈ కేసులో ఏమవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. Okay, so if there is a relation like displacement is greater than distance, wrong. Okay, it can never be greater than distance. So now let's look at one problem. An aeroplane moves 400 meters towards north. Okay, and 300 meters towards west, 1200 meters vertically upwards. Right? మీకు ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే టువర్డ్స్ నార్త్ అనగానే పైకి అని అనుకుంటారు. నో, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ డైరెక్షన్స్ లో ఉంటాయి. పైకి కిందికి అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, ఇట్ విల్ కమ్ అండర్ జెడ్ యాక్సిస్. ఓకే, రిప్రజెంట్ చేసేటప్పుడు లేదు ఆ ప్రాబ్లం లో పైకి కిందికి లేదు అని అంటే ఓకే, పైకి నార్త్ అని అనుకోండి, తప్పలేదు పేపర్ మీద డ్రా చేసేటప్పుడు. అంతేగాని వెన్ ఇట్ ఈస్ మెన్షన్ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్
Definitely you must take it as z axis. Okay, so ikkada పైకి ప్లస్ z మైనస్ z నార్త్ కి j నా మైనస్ j నా తెలియకున్నా ఏం కాదు, సింప్లీ యూ రైట్ హియర్ displacement of aeroplane is 400 meters towards north, so I'll keep 400 j cap. 300 meters towards west, 300 I cap, and 1200 meters vertically upwards, 1200 k cap. మీకు డౌట్ రావచ్చు, సార్ అది జే అని ఎట్లా తెలుసు, ఇది ఐ అని ఎట్లా తెలుసు, ఇది కే అని ఎట్లా తెలుసు. మీ ఇష్టం, యువర్ విష్. ఎందుకు అని అంటే క్లియర్గా వాళ్ళు అక్కడ మేము మెన్షన్ చేయలేదు కదా, అప్వర్డ్స్ అయితే జెడ్ తీసుకోండి, నార్త్ అయితే వై తీసుకోండి అని. మీ ఇష్టం, ఇక్కడ ఐ ఇక్కడ జే ఇక్కడ కే కూడా రాసుకోండి, ఇక్కడ ఐ ఇక్కడ జే ఇక్కడ కే రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు వెక్టర్స్ లో ఉండవు, దే విల్ గివ్ సింప్లీ గివ్ magnitude. So then magnitude, I want magnitude S bar. So what is the answer? 400 square plus 300 square plus 1200 square. So 400 square plus 300 square enta 500 square plus 1200 square. కొన్ని ట్రయాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ ట్రయాంగిల్స్ ఏంటి అని అంటే లైక్ 3 4 5 ట్రయాంగిల్, 3 4 5 ట్రయాంగిల్. ఓకే, ఇంకొకటి ఏంటిది 5 12 13 ట్రయాంగిల్. Okay, these are right angle triangles. Okay, like that. If I say 500 square, actually 5 square plus 12 square meeku 13 square vastadi. Atla 500 square plus 1200 square ento vastadi 1300 square. So square root cancel. How much is the displacement? 1300 meters. Ide question distance adite enta cheppandi, direct add cheskuntu povandi. 400 plus 300 700 1200 1900 meters is the distance అయిపోతుంది. So this is nothing but displacement అయిపోతుంది. Okay, here we are finding magnitude only. మీకు ఇన్ కేస్ వెక్టర్ లో అడిగితే ఈ జే ఐ కే టర్మ్స్ క్లారిటీ ఉండాలి. దే షుడ్ మెన్షన్ ఏది ఐ ఏది జే ఏది కే అనేది మెన్షన్ చేస్తే అప్పుడు క్లారిటీగా అందరికి ఒకటే ఆన్సర్స్ వస్తాయి. ఇట్లా మెన్షన్ చేయకుండా ఉంటే మీరు ఎట్లా తీసుకున్న మాగ్నిట్యూడ్ అయితే సేమ్ వస్తుంది. ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, a body moves along a circular track of radius r. If it starts from one end, a distance moves along the circular track and completes 1.5 revolutions. Okay, the ratio of distance traveled by the body to its displacement is. Okay, distance by displacement ratio అడుగుతున్నాడు. దేనిది? ఒక పార్టికల్ అనేది సర్కిల్ లో మూవ్ అవుతుంది. సో ఇట్ స్టార్టెడ్, లెట్స్ సే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. ఏ దగ్గర స్టార్ట్ అయింది? ఈ అదర్ ఎండ్ అనేది డయామీటర్, అదర్ ఎండ్ అనేది బి అనుకుందాం. సో ఏ దగ్గర ఒక సర్కిల్ కంప్లీట్ చేసింది. ఓకే, ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2πr, రైట్. బట్ వన్ సర్కిల్ కాదు కదా, 1.5 రెవల్యూషన్. అండ్ నౌ ఇట్ ఈస్ హియర్, విచ్ మీన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ప్లస్ πr, హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్. అప్పుడు ఆన్సర్ ఎంత? 3πr. ఎస్, ఓకే, ఫైన్. వాట్ అబౌట్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఏంటిది? చేంజ్ ఇన్ దర్ పొజిషన్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి పొజిషన్? ఏ దగ్గర ఉండేది బి దగ్గరకు వచ్చింది. సో ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. పొజిషన్స్ లా గుర్తుపెట్టుకుంటే బెటర్. పొజిషన్ వెక్టర్స్, ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో వెక్టర్స్ లో మీకు పొజిషన్ వెక్టర్స్ గురించి చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2,3 ఉంది, ఓకేనా? ఇక్కడ 4,2 ఉంది. సో నౌ ఇక్కడ నుండి ఇక్కడికి పార్టికల్ మూవ్ అయితే దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. దాని అర్థం ఏంటిది? ఈ పొజిషన్ మైనస్ ఈ పొజిషన్ చేస్తే యూ విల్ గెట్ నా ఆన్సర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. ఇప్పుడు పొజిషన్ వెక్టర్స్ అనేవి మనం ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తోనే తీసుకోవాలి. ఒక రిఫరెన్స్ ఉండాలి కదా మనకి కోఆర్డినేట్ యాక్సిస్. ఆ రిఫరెన్స్ ఏంటిది? ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఎక్స్ వాల్యూ 2, ఆరిజిన్ నుంచి వై వాల్యూ 3, అది దాని మీనింగ్. ఇప్పుడు చూడండి, దిస్ విల్ బికమ్ r1 పొజిషన్, దిస్ ఇస్ r2. సో ఇఫ్ యూ డూ r2 మైనస్ r1 విచ్ యూ విల్ గెట్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఇది పొజిషన్ అది ఇంకో పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్ ఇది ఇనిషియల్ పొజిషన్. సో ఎంత వస్తుంది డిస్టెన్స్? 2r వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్? 3πr by 2r. డైరెక్షన్స్ తో అవసరం లేదు ఇక్కడ, బికాస్ హీఈస్ ఆస్కింగ్ ద రేషియో కదా. సో ఆన్సర్ ఎంత? 3π/2. ఇది ఈజీ క్వశ్చన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 1.5, లెట్స్ సే ఒక 60 degrees ట్రావెల్ చేసింది. చూద్దామా? For example, let's say a particle traveled some 60 degrees.
రేడియస్ ఎంత, రేడియస్ ఒక 7 meters అనుకుందాం. ఓకే, సో నౌ వాట్ ఈస్ డిస్టెన్స్, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? సో దిస్ ఈస్ ద సర్కిల్ హియర్ అండ్ సమ్వేర్ ఇక్కడ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది బి, రైట్? సో ఇది యాక్చువల్ పాత్ ఏంటిది? యాక్చువల్ పాత్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఓకే, షార్టెస్ట్ పాత్ ఏంటిది? షార్టెస్ట్ పాత్ డిస్ప్లేస్మెంట్. ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది షార్టెస్ట్ పాత్, ఇది షార్టెస్ట్ పాత్, ఇది డిస్ప్లేస్మెంట్. ఇవి రెండు ఒకటి కాదు కదా. ఈ యాంగిల్ ఎంత? 60 degrees, or I can write pi by 3. Right, simply if you want arc length, distance is nothing but arc length. Arc length formula ఏంటిది? r multiplied with theta. Theta ఎంత? pi by 3. r ఎంత? 7. 22 by 7 తీసుకుందాం. So I can cancel 7, 7. 22 by 3 meters. Okay, that is distance. What about displacement? Displacement ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్, మనం 60 degrees ఇచ్చినా కాబట్టి ఇట్ విల్ బికమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎందుకనంటే ఈ యాంగిల్ సేమ్ ఉండాలి. ఈ యాంగిల్ ఎందుకు సేమ్ ఉండాలి సార్? ఎందుకనంటే ఇది ఒక ఐసోసెలస్, మీకు ఇది రేడియసే, ఇది కూడా రేడియసే కదా, రైట్? అంటే ఈ యాంగిల్ సేమ్ ఉండాలి. వాట్ కెన్ బి ద పాసిబిలిటీ? అల్టిమేట్లీ 60 and 60. సో వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్? నథింగ్ బట్ రేడియస్, అంటే 7 meters ఉంటుంది. ఓకే, లైక్ దట్ యూ కెన్ సాల్వ్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ స్పీడ్ అండ్ వాట్ ఈస్ వెలాసిటీ? మనకు అందరికీ తెలిసిందే స్పీడ్ ఈస్ నథింగ్ బట్ distance by time taken or distance traveled by time taken. Units ఏముంటాయి? meter per second. Okay, this doesn't have any direction. Speed is a scalar quantity. Speed ఎంత? 30 meter per second, 10 meter per second, 5 meter per second. అంతేగాని దానికి ఒక డైరెక్షన్ అంటూ ఏం ఉండదు. See, let's say a particle A is traveling like this, then it reached B. ఒక కార్లో వెళ్తున్నారు అనుకుందాం. ఓకే, ఈ మొత్తం డిస్టెన్స్ వచ్చేసి let's say it travels some 5 kilometers. Okay, or else 150 kilometers వేసుకుందాం. 150 kilometers. ఈ 150 kilometers distance ఎంత టైంలో ట్రావెల్ చేసింది? లెట్స్ సే ఒక 3 hours లో ట్రావెల్ చేసింది. యావరేజ్ గా తీసుకుంటున్నా, బికాస్ ఎవ్రీ టైమ్ యూ విల్ నాట్ ట్రావెల్ విత్ సేమ్. ఇప్పుడు ఇక్కడ మనకి స్పీడ్ ఎంత వస్తుంది? స్పీడ్ ఈస్ నథింగ్ బట్ 150 distance by 3, that is 50 kmph, kilometers per hour. That is not SI unit, that is commercial unit. అంటే ఎప్పటికి 50 kilometers per hour తో అయితే ట్రావెల్ చేయలేం కదా, ఆన్ అన్ యావరేజ్ ఐ టుక్. సో హియర్ టోటల్ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ 50 kilometers per hour. ఫైన్, బట్ ఏ నుండి బి కి ఒక షార్టెస్ట్ పాత్ అనేది ఉంటుంది కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ మీకు 150 kilometers వస్తుందా, అంతకంటే తక్కువ వస్తుందా? ఎస్, ఇట్ విల్ బి లెస్. సో ఈ 150 kilometers కంటే it will be small, let's say some 100 kilometers అనుకుందాం. Okay, so this 100 kilometers, how much time it took? 3 hours. సో ఇక్కడ వెలాసిటీ ఎంత అవుతుంది? అప్పుడు వెలాసిటీ అని అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టర్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అయినా అనొచ్చు, లేకపోతే చేంజ్ ఇన్ పొజిషన్ లైక్ r2 minus r1 by t. లేదు అని అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ds by dt. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ పొజిషన్. సో ఇక్కడ వెలాసిటీ ఎంత అవుతుంది? 100 kilometers by time taken is 3. Now 33.33 kilometers per hour. You observe these values. ఈ వాల్యూ ఒకసారి ఈ వాల్యూ చూడండి, ఏది? ఈ 50 kilometers per hour. Which is more? Ultimately speed will be more. ఓకే, ఎందుకనంటే అది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది విత్ ఇన్ 3 hours. ఇఫ్ ఐ ఇమాజిన్ ద సేమ్ డిస్ప్లేస్మెంట్ విత్ ఇన్ ద సేమ్ టైమ్, దిస్ ఈస్ ద వెలాసిటీ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వెలాసిటీ అనేది కూడా ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్పీడ్. ఎప్పుడు ఈక్వల్ ఉండొచ్చు? ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. అప్పుడు అదే డిస్టెన్స్, అదే డిస్ప్లేస్మెంట్, అప్పుడు స్పీడ్ వెలాసిటీ ఒకటే అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ వెలాసిటీ విల్ బి లెస్ దాన్ స్పీడ్. ఓకే, రెండింటికి యూనిట్స్ అదే, ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండ్, బట్ దీనికి డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. సో హియర్ వీ హ్యావ్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, రైట్? సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము లెట్స్ సే వరంగల్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసేసినాం. సో వరంగల్ నుండి హైదరాబాద్ రఫ్లీ లెట్స్ సే 150 kilometers.
150 కిలోమీటర్స్ ఒక 2 hours లో ట్రావెల్ చేసినాం అనుకోండి. విచ్ మీన్స్ వాట్ ఈస్ స్పీడ్? 150 by 2, that is 75 kilometers per hour. So this 75 kilometers per hour is nothing but average speed. లేకపోతే మీరు ఎప్పుడు స్పీడోమీటర్ చూసినా కూడా అప్పుడు 75 కిలోమీటర్స్ పర్ అవర్ కనిపిస్తుందా? ఎస్, దట్ ఈస్ యావరేజ్ స్పీడ్. అంటే కొన్నిసార్లు చూస్తే స్పీడోమీటర్ లో 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కనిపిస్తుంది. సమ్ టైమ్స్ చూసి 20, 30, ఒక సిగ్నల్ వస్తే 0, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఒక 15. సో ఇట్లా వేరీ అయినా కూడా మనం తీసుకునేది ఏంటిది? యావరేజ్ స్పీడ్. యావరేజ్ అంటే మొత్తం డిస్టెన్స్. నువ్వు మధ్యలో ఆగు, మధ్యలో టిఫిన్ చేయి, టీ తాగు, ఏది చేసినా కూడా వి డోంట్ కన్సిడర్ దోస్. వి కన్సిడర్ ఇనిషియల్ పాయింట్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫైనల్ పాయింట్ ఎప్పుడు రీచ్ అయింది, ఎంత డిస్టెన్స్ ఉంది, కథం. Distance by time, that gives you what? Average speed. So V average is nothing but total distance by total time taken. సో మనకి ఎప్పుడెప్పుడైతే మీరు స్పీడోమీటర్ ని చూస్తారో అది యావరేజ్ స్పీడ్ కాదు, అది ఏమైతుంది? ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఆ ఇన్స్టాంట్ లో ఎంత స్పీడ్ తో పోతున్నాం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, నేను ఆఫ్టర్ విల్ గో ఫర్ దట్. సో హియర్ టోటల్ డిస్టెన్స్, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పార్టికల్ అనేది ట్రావెల్ చేసింది, లెట్స్ సే ఏ నుంచి బి. ఓకే, సో ఫ్రమ్ హియర్ టు హియర్ డిస్టెన్స్ ఎంత అనుకుందాం? ఎస్ అనుకోండి డిస్టెన్స్ ని. లెట్స్ సే ఈ మిడ్ పాయింట్ ఉంది చూసిల్లా, దిస్ ఇస్ మిడ్ పాయింట్. సో హియర్ ఇట్ ఇస్ s by 2, హియర్ ఇట్ ఇస్ ఆల్సో s by 2. అప్ టు A to C వరకు ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ స్పీడ్ v1 కిలోమీటర్స్ పర్ హార్. సి నుంచి బికి v2 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ పర్ అవర్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ పర్ అవర్. నౌ వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ అని అడుగుతాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, బట్ ఆ ఫార్ములా ఎట్లా వచ్చింది? యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పిన? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఎస్. టోటల్ టైం అంటే ఇప్పుడు ఇది v1 తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ తీసుకునే టైం, ఇక్కడ తీసుకునే టైం సేమ్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 75 కిలోమీటర్స్, ఓకే, ఫస్ట్ 75 కిలోమీటర్స్ నేను ఒక 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో పోయినా. నెక్స్ట్ 75 కిలోమీటర్స్ విత్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. రెండింటికి ఒకటే టైం తీసుకుంటుందా? తీసుకోదు, రైట్? సో ఇక్కడ కూడా అదే, హియర్ టైం టేకెన్ ఇస్ t1, హియర్ టైం టేకెన్ ఇస్ t2. సో టోటల్ టైం అనేది t1 ప్లస్ t2 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ఇస్ ఎస్. మనకు కావాల్సింది ఇక్కడ ఇది మనం తీసుకున్న వాల్యూస్, ఇవన్నీ మనం తీసుకున్న వాల్యూస్, ఇచ్చిన వాల్యూస్ ఓన్లీ ఇవే v1 v2. సో ఇందులో కావాలి కాబట్టి డిస్టెన్స్ టైం ని రాసుకోండి. వి నో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మరి టైం ఎంత అవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? s by 2. స్పీడ్ ఎంత? v1. సో t1 is nothing but s by 2 v1. s by 2 అంతే కదా, v1 ప్లస్ వాట్ అబౌట్ హియర్ t2. t2 ఏం రాసుకోవచ్చు? s by 2 v2 అంతే కదా. సో నౌ ఐ కెన్ క్యాన్సల్ s s s. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? యూ విల్ గెట్ 2 v1 v2. ఎస్, s by 2 కదా, s by 2 v1 అంతే. సో v1 ప్లస్ v2, ఎల్సిఎం v1 v2 2 v2 v1 plus v2 by 1 అంతే కదా. సో నౌ యూ కెన్ ఈవెన్ రైట్ దిస్ as 2v1 v2 by v1 plus v2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. సో నౌ వెన్ ఎవర్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ ద సేమ్ డిస్టెన్సెస్, ద ఫార్ములా ఇస్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ నుంచి, దిస్ ఇస్ కాలేజ్ అండ్ దిస్ ఇస్ హోమ్. ఓకే, సో కాలేజ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఏమో ఫాస్ట్గా పోతారు. ఎంత ఫాస్ట్గా? లెట్స్ సే 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పోయారు. సో హోమ్ నుంచి కాలేజ్ పోయేటప్పుడు మాత్రం మెల్లగా పోతున్నారు, లెట్స్ సే 20 kmph. నా వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ అని అడిగిన. సో వాట్ ఎవర్ ద డిస్టెన్స్ దట్ ఈస్ సేమ్, బట్ స్పీడ్స్ డిఫరెంట్ కదా. ఫార్ములా యూ కెన్ యూజ్ దిస్ 2v1 v2 by v1 plus v2 which is equals to 2 into 50 into 20 by 70. ఇది సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తారు. సార్ ఇన్ కేస్ ఈ డిస్టెన్స్ ని 3 పార్ట్స్ గా స్ప్లిట్ చేస్తే ఎట్లా? ఎన్ని పార్ట్స్ గా స్ప్లిట్ చేసినా మీరు ఒకటే మెథడ్ ఫాలో అవ్వండి. సీ హియర్,
3 parts గా స్ప్లిట్ చేసాం అనుకుందాం. దిస్ ఇస్ s by 3, దిస్ ఇస్ s by 3 అండ్ దిస్ ఇస్ ఆల్సో s by 3. ఇక్కడ స్పీడ్ వచ్చేసి v1, స్పీడ్ v2, v3. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత? సో అందుకే ఫార్ములా లా గుర్తుపెట్టుకుంటే కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ అదే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఫార్ములా లాగా 2v1 v2 by v1 plus v2 గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకో ఫార్ములా, 4 పార్ట్స్ చేస్తే ఇంకో ఫార్ములా, అట్లా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం అంటే సింప్లీ రిమెంబర్ వి యావరేజ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టైం ఎట్లా రాసుకోవచ్చు? టైం ని డిస్టెన్స్ బై వెలాసిటీ అని రాయొచ్చు. అంటే s by 3 by v1 ఇది t1, నెక్స్ట్ s by 3 by v2, s by 3 by v3. సో s s s s cancels. సో ఇక్కడ 1 by 3 కూడా కామన్ చేయొచ్చు. 1 by 1 by 3, 1 by v1 plus 1 by v2 plus 1 by v2. Okay, so like that you can make formulas. ఇంకొకటి, if it is taking equal interval of time, ఇది ఏంటిది? యూనిఫామ్ స్పీడా నాన్ యూనిఫామ్ స్పీడా? ఇప్పుడు మనం డిస్కస్ చేసేది నాన్ యూనిఫామ్ స్పీడ్. ఎందుకంటే స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ స్పీడ్? ఈక్వల్ డిస్టెన్సెస్ ని ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ లో కవర్ చేస్తే యూనిఫామ్ స్పీడ్. మన నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటిది? ఈక్వల్ డిస్టెన్స్ ని అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో కవర్ చేసిన, లేకపోతే unequal distances ni equal intervals of time lo cover chesina, that becomes what? Non-uniform speed. If there is a question like this, ikkada nundi let's say distance idi adi same kaadu distance, see it is different. Ikkada distance s1, ikkada distance s2, but a nundi b ki elladaniki time t padte b nundi c ki elladaniki kuda time t e teeskundi. Okay, and that speed is v1 and v2. So now what is V average? So what is V average? Okate formula, it is total distance by total time, t plus t, 2t. Ante kada total distance. Ippudu distance ni change chesukovali. Endulo change chesukovali? Velocity into speed into time lo. So distance is nothing but speed into time. Ikkada distance enta cover chesindi ante v1 into t e kada. Ikkada enta distance cover chesindi ante v2 into t by 2t. I can cancel t t t. సో ఇక్కడ ఫార్ములా ఏమొచ్చింది? v1 plus v2 by 2. ఓకే, ఎప్పుడు యావరేజ్ ఉన్నా కూడా a plus b by 2 లాగా తీసుకోకండి. ఇక్కడ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అంటే v1 plus v2 by 2. అదే ఇంకొకటి ఉంది అనుకోండి, v1 plus v2 plus v3 by 3. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. బట్ వెన్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ డిస్టెన్సెస్, దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ చెప్పండి, ఇంతకుముందు కేసులో, ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ యువర్ యావరేజ్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ అంటే ఇప్పటిదాకా డిస్టెన్స్ అని తీసుకున్నాం, ఎందుకంటే అది స్పీడ్ కాబట్టి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ టోటల్, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, అంతే కదా. యు వెంట్ ఫ్రమ్ హోమ్ టు కాలేజ్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ టు కాలేజ్ టు హోమ్, అంటే నువ్వు ఇట్లానే ఉన్నట్టు. ఓకే, సో యువర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, సో దెర్ ఇస్ నో వెలాసిటీ ఎట్ ఆల్. యావరేజ్ వెలాసిటీ లేదు. ఓకే, సో నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది AAAA లో ఒకసారి అడిగి ఉండే క్వశ్చన్. What is the question here? X is given as alpha t power 3, y is given as beta t power 3. Okay, x అంటే distance traveled in, అడిగినట్టు speed of the particle కదా, speed of the particle at time t is given by. So it is covering both coordinates. X cover చేస్తుంది, y cover చేస్తుంది, అంటే it is going in xy plane. If you differentiate this vx, that is dx by dt చేస్తే మీకు స్పీడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ x వస్తుంది. హౌ మచ్? ఆల్ఫా t పవర్ 3 అంటే 3t స్క్వేర్. ఓకే, 3 ఆల్ఫా t స్క్వేర్. ఏ డైరెక్షన్ లో? I క్యాప్. ఓకే, సార్ అడిగింది స్పీడ్, మీరు ఏంది వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఫైనల్లీ వెన్ యూ ఫైండ్ మాగ్నిట్యూడ్, దట్ విల్ బికమ్ స్పీడ్, నథింగ్ బట్ vy ఎంత వస్తుంది? సిమిలర్లీ 3 beta t స్క్వేర్ j క్యాప్. So v is nothing but vx plus vy. So vx enta 3 alpha t square I cap plus 3 beta t square j cap. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్పీడ్. ఓకే, ఇదే కదా మాగ్నిట్యూడ్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 3 alpha t square whole square plus 3 beta t square whole square. సో ఇక్కడ నేను 3 t square, ఓకే, 3 స్క్వేర్ టీ స్క్వేర్ అంటే నీకు 9t స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు కదా. ఓకే, 9t స్క్వేర్ ఆర్ 9t పవర్ 4 కామన్ తీస్తే when it comes out 3t స్క్వేర్ by alpha స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అవుతుంది.
So this will be your answer. This is magnitude. Speed another కాబట్టి we found magnitude. Okay. Now look at this question based on average velocities, average speeds. A particle moving in a straight line covers half the distance. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ s అనుకుందాం. ఓకే, ఇందులో హాఫ్ డిస్టెన్స్ s by 2 ఎంత స్పీడ్ తో కవర్ చేస్తుంది? 3 మీటర్ పర్ సెకండ్, విచ్ ఇస్ లెట్స్ సే v1 అనుకుందాం. This is A, this is B. Okay, fine. The half of the distance is covered in two equal intervals with speeds 4.5 and 7.5 respectively. Two equal intervals అంటే ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ హాఫ్ లో మళ్ళీ అందులో హాఫ్ ఆఫ్ డిస్టెన్సెస్ కాదు. ఈ B నుండి C కి లెట్స్ సే ఇక్కడ ఒక పాయింట్ E తీసుకుందాం. B నుండి E కి టైం ఇంటర్వెల్ T తీసుకుంటే E నుండి C కి కూడా సేమ్ టైం T తీసుకుంది. అదే ఇక్కడ మెన్షన్ చేశారు. The half of the distance is covered in two equal intervals with speed 4.5 and 7.5. So here the speed enta v1 7.5 meter v2 anukundam 7.5 meter per second. Here v3 value how much? Kada. Here v2 is 4.5 meter per second. Here v3 is 7.5 meter per second. Okay na? So రెండు కేసెస్ మిక్స్ చేసి ఇచ్చిండు క్వశ్చన్ లో. సో ఇక్కడ B నుంచి C చూడండి, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ఇది మర్చిపోండి కోసేపు. లెట్స్ ఓన్లీ టాక్ అబౌట్ దిస్. సో హియర్ కెన్ ఐ యూస్ ఫార్ములా v1 ప్లస్ v2 by 2 యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంత అవుతుంది? 4.5 ప్లస్ 7.5 divided with 2, 12 by 2, which is 6 meter per second. అంటే B నుండి C కి యావరేజ్ స్పీడ్ ఎంత? 6 meter per second వచ్చింది. ఇప్పుడు అదే డయాగ్రామ్ ని ఇట్లా డ్రా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ A, దిస్ ఈస్ B, దిస్ ఈస్ C. సో ఫ్రమ్ హియర్ టు హియర్ స్పీడ్ ఈస్ 6 meter per second, that is average speed, and here to here the speed is 3 meter per second, right? And ఇక్కడ half of distances కదా, s by 2, s by 2. ఇప్పుడు ఫార్ములా ఏంటిది? 2v1 v2 by v1 plus v2. So what will be the answer? 2 into 3 into 6 by 3 plus 6, that is 9, 3's 2's. So that is 4 meter per second. Okay, అట్లా చేసుకోవచ్చు. Right, next question. So acceleration, what is acceleration? See, acceleration, velocity lo nenu oka chinna simulation video toni I'll try to explain in more clear way. So acceleration and enti nothing but change in velocity by time taken. Okay na, ide kada delta v by delta t. And acceleration is a vector quantity. So velocity change chesthe, which means the vehicle or a particle is accelerating. లేదు కాన్స్టెంట్ వెలాసిటీ తో ఉంటే ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమవుతుంది? అప్పుడు 0 అవుతుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ 0 అయిందనంటే యాక్సిలరేట్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే, సో హియర్ వాట్ ఆర్ ద యూనిట్స్? మీటర్ పర్ సెకండ్. సో ఇట్ బికమ్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సింపుల్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ యాక్సిలరేషన్ ఇస్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దాని మీనింగ్ ఏంటిది? A body starting from rest, u is equal to 0. Okay, and it is going with an acceleration 2 meter per second square. The meaning is it will increase velocity 2 meter per second for every 1 second అని అర్థం. అంటే immediately t is equal to 1 second దగ్గర చెప్పండి దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు 2 meter per second ఉంటుంది. t is equal to 2 seconds దగ్గర ఇప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? 4 meter per second ఉంటుంది. అట్లా t is equals to 10 seconds దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? 20 meter per second ఉంటుంది. దాని అర్థం ఏంటిది? సెకండ్ కి 2 meter per second ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఏది? అది ప్లస్ ఉంటే. ఇఫ్ ఇట్ ఈస్ -2 meter per second square, ఇట్ ఈస్ డీయాక్సిలరేషన్, అంటే రిటార్డేషన్ ఆర్ నెగిటివ్ యాక్సిలరేషన్. దాని స్పీడ్ ఎవ్రీ సెకండ్ కి 2 meter per second తగ్గుకుంటూ పోతుంది. ఓకే, సో హియర్ యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు? ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడే యాక్సిలరేషన్ వస్తుంది. ఫోర్స్ లేకపోతే యాక్సిలరేషన్ ఉండదు. ఫోర్స్ ఉన్నా కూడా యాక్సిలరేషన్ ఉండని కేసెస్ ఉన్నాయా సార్ అంటే ఉంటుంది. ఎట్లా? ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు. వెన్ ఫోర్సెస్ ఆర్
యాక్టింగ్ వన్ ఆన్ అనదర్ అండ్ మేక్స్ ద పార్టికల్ ఇన్ ఈక్విలిబ్రియం. అప్పుడు ఏమవుతుంది, నెట్ యాక్సలరేషన్ అనేది జీరో ఉంటుంది. సి వెన్ ఐ సే పార్టికల్ డజంట్ హ్యావ్ ఎనీ యాక్సలరేషన్, దాని అర్థం బాడీ అనేది రెస్ట్ లో ఉన్నదని కాదు. ఇట్ ఈస్ నాట్ యాక్సలరేటింగ్ బట్ ఇట్ కెన్ గో విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కదా. వెలాసిటీ కాన్స్టెంట్ గా పోయినంత మాత్రం అది రెస్ట్ లో ఉందా? లేదు, ఉంది, మోషన్ లోనే ఉంది. బట్ యాక్సలరేషన్ కెన్ బి జీరో. ఇంకా రెస్ట్ లో ఉంది అని అంటే యాక్సలరేషన్ ఇస్ డెఫినెట్లీ జీరో అన్నమాట. సి విల్ సీ ఎ స్మాల్ సిమ్యులేషన్ వీడియో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వీల్స్ ఎందుకు ఉన్నాయనంటే, మెయిన్ పర్పస్ ఆఫ్ వీల్స్ ఏంటంటే ఫ్రిక్షన్ లేదు గ్రౌండ్ అని చెప్పడం, అంతే. ఓకేనా? ఒకటే, మీరు ఫోర్స్ అప్లై చేసినంత సేపు బాడీ అనేది యాక్సలరేషన్ ఉంటుంది. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే దానికి తగ్గట్టు యాక్సలరేషన్ ఉంటుంది. లేదు సార్, నేను జస్ట్ ఇట్లా ఫోర్స్ అప్లై చేసి వదిలేసినానంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో ఐ షో, ఇక్కడ హియర్ ఒక స్కేటింగ్ వీల్స్ లాగా ఉన్నది. Here we have a mass m. So this is force. Now if I start applying force, ఎంత ఒక 100 న్యూటన్స్ అప్లై చేస్తున్నా. ఇక్కడ 100 న్యూటన్స్ కంటిన్యూస్ గా అప్లై చేస్తున్నా. వెన్ ఐ అప్లై 100 న్యూటన్స్, ఈ స్పీడ్ చూడండి పెరుగుతుంది. ఎందుకు? నేను కంటిన్యూస్ గా ఫోర్స్ అప్లై చేస్తున్నా కాబట్టి. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ అప్లై ఫోర్స్ ఇట్ విల్ కంటిన్యూస్లీ యాక్సలరేట్, రైట్? ఇప్పుడు ఏం చేసిన, ఫోర్స్ తీసేసిన. నౌ ద ఫోర్స్ ఇస్ 0 న్యూటన్స్. సి దిస్ స్పీడ్, ఒక స్పీడ్ వాల్యూ అనేది రీచ్ అయింది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్పీడ్ పెరుగుతుందా? పెరగట్లేదు. తగ్గుతుందా? తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు పెరగట్లేదు? బికాస్ దేర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్. ఇన్ కేస్ మళ్ళీ నేను ఫోర్స్ అప్లై చేస్తే మళ్ళీ యాక్సలరేట్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ డీయాక్సలరేట్, ఐ విల్ అప్లై ఫోర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి స్పీడ్ తగ్గుతుంది. సో ఐ విల్ మేక్ స్పీడ్ ఎట్ సర్టెన్ లెవెల్ అండ్ ఐ విల్ లీవ్. ఇప్పుడు చూడండి స్పీడ్ మళ్ళీ కాన్స్టెంట్ ఉంది. అంటే మీరు ఫోర్స్ అప్లై చేసినంత సేపే velocity or speed, anything, it will be changing. Force తీసేస్తే it will be constant. ఆ పర్టికులర్ ఇన్స్టాంట్ లో ఎంత స్పీడ్, ఎంత వెలాసిటీ ఉందో దాంతోనే కంటిన్యూ అవుతుంది. సార్ దీని మీద మాస్ పెట్టు, దీన్ని కూర్చోబెట్టు, ఏమైనా చేంజ్ అయిందా స్పీడ్ లో? చేంజ్ కాదు. ఎందుకు చేంజ్ కాదు? ఎందుకనంటే అది ఫ్రిక్షన్ లేదు. ఓకే, ఫ్రిక్షన్ ఉంటే ఫ్రిక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ పెరిగింది, సో ఫ్రిక్షన్ పెరుగుతుంది. అట్లాంటి కేసెస్ ఉంటాయి. ఫ్రిక్షన్ లేదు కదా. ఈవెన్ యూ మేక్స్ ఇట్ ఆన్, ఇంకోటి ఇచ్చినా కూడా అంతే ఉంటుంది, స్పీడ్ చేంజ్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. రైట్, లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? కన్సిడర్ ఎ వెహికల్ మూవింగ్ విత్ వెలాసిటీ 54 km/h at a distance 400 meters. The traffic light breaks. Okay, traffic light unte brakes apply chesi, right? The acceleration of the vehicle is, so which means he is not accelerating, minus ichindi kabatti deaccelerating 0.3 meter per second square. Vehicle's position relative to the traffic light is, let's say ikkada ekkado traffic light undi ani anukundam. So ee traffic light chudagane here the vehicle is, now he started applying brakes 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బ్రేక్స్ కూడా, ఇప్పుడు బ్రేక్స్ ని మీరు ఎట్లా కంటిన్యూస్ గా బ్రేక్స్ ప్రెస్ చేస్తూ ఉంటే కంటిన్యూస్లీ యువర్ స్పీడ్ విల్ బి డిక్రీజింగ్. ఫ్రిక్షన్ లేదు అనుకోండి, కొద్దిసేపు ఫ్రిక్షన్ లేదు, కంప్లీట్లీ జీరో. సో నౌ ఇఫ్ ఐ, సార్ ఫ్రిక్షన్ ఉంటేనే కదా సార్ కార్ పోయేది, మరీ అంత డెప్త్ వద్దు. ఫర్ నౌ యూ థింక్ దట్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్, సో యూ జస్ట్ అప్లైడ్ బ్రేక్స్. ఇట్లా ఒత్తి వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ అనేది ఒక పర్టికులర్ వాల్యూ నుంచి డిక్రీజ్ అవుతుంది, అక్కడికే ఆగిపోతుంది. మళ్ళీ బ్రేక్స్ అప్లై చేస్తే మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. బ్రేక్ కంటిన్యూస్ గా ప్రెస్ చేసి పట్టుకుంటే డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇంతకుముందు నేను వీడియోలో చూపించినాడు. ఓకే, సో 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దిస్ ఇస్ యాక్సిలరేషన్. ఎక్కడ చూసిండు ఈ ట్రాఫిక్ లైట్ ని? 400 meters లో, వెన్ ద కార్ ఇస్ ఎట్ 400 meters. ఓకే, అప్పుడు దీని స్పీడ్ ఎంత? 54 kmph. So which is 54 into 5 by 18 months, 18 3s, 15 meter per second. Yes, okay. So 15 meter per second అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కార్, ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. 0 అయినప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఆగింది ట్రాఫిక్ లైట్స్ నుంచి?
సింపుల్ v స్క్వేర్ ఆర్ ఎల్స్ యాక్చువల్లీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేయాలి, బట్ ఈ ఫార్ములా అయితే మీకు తెలుసు కదా, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో ఫైనల్ వెలాసిటీ is 0, ఇనిషియల్ వెలాసిటీ is ఎంత 15 స్క్వేర్, 2 into a value how much minus 0.3. ఇక్కడ మీకు వచ్చే s వాల్యూ అనేది ఇది మీకు వచ్చే s వాల్యూ, ఎందుకంటే హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వస్తుంది, బట్ అడిగిన క్వశ్చన్ ఏంటి s డాష్ వాల్యూ అడిగింది. ఓకే, సో బీ కేర్ఫుల్. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సల్, సో 15 స్క్వేర్ బై 0.6, ఇది సాల్వ్ చేయండి. ఇది సాల్వ్ చేసిన తర్వాత ఆర్ ఎల్స్ 15 into 15 into 10 by 6, 3 2s, 3 5s, 2 5s. Okay, 5 5s are 25, 25 into 15 ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూలో నుంచి మీరు 400 మైనస్ చేస్తే మీకు ఎస్ డాష్ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ లెట్స్ డిస్కస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో ఇప్పుడు ఫస్ట్ మనకి యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం కాదు. ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ నెవర్ సే వెలాసిటీ బై టైం. ఒకవేళ వెలాసిటీ ఆఫ్ బాడీ 20 మీటర్ పర్ సెకండ్, టైం 5 seconds అని ఇస్తే 20/5 4 అని చెప్తారా? చెప్పొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ యూనిఫామ్ వెలాసిటీ అప్పుడు యాక్సలరేషన్ 0 అవుతుంది కదా. యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. ఇది ఎప్పటికి ఇదే. ఆర్ ఎల్స్ స్మాల్ యాక్సలరేషన్స్ కి యూ కెన్ రైట్ dv/dt. ఈ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండ్స్. ఓకే, ప్రతిసారి కాన్స్టెంట్ గానే ఉండాలి, ప్రతిసారి నేను ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేస్తా అంటే కుదరదు. సో హియర్ we have s is equals to ut plus half at square. లేకపోతే ఫస్ట్ dv by అంటే v equals to u plus at, v square minus u square equals to 2as. Distance covered in nth second ఎంత u plus a by 2 into 2n minus 1. ఇవన్నీ డెరైవ్ చేయట్లేదు, ఇట్ విల్ టేక్ మోర్ టైం. యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ తోనే డెరైవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి డెరైవ్ చేద్దామా, మరి ఏదో ఒకటి చూద్దాం పట్టండి. See, I can write A is equals to dv by dt. Okay na? Fine. So, ఒక పార్టికల్ అనేది మనం ఏం డెరైవ్ చేస్తున్నాం ఇది కదా. సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ u, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v. ఈ డిస్ప్లేస్మెంట్ అనేది s కవర్ చేసింది. ఓకే, సో దీన్ని కొంచెం మాడిఫై చేసుకుంటా. A is equals to, I will use chain rule, ds into ds by dt అని రాస్తాం. So A is equals to what again? ds by dt అంటే v కదా. ఓకే, into dv by dt, ds రాసుకోవచ్చు కదా. ఫైన్. సో నౌ ఐ విల్ సెండ్ దిస్ A ds v dv. ఓకే, ఇక్కడ చూద్దాం వెలాసిటీ ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ అయింది, u నుండి v కి చేంజ్ అయింది. ఓకే, సో ఇఫ్ యూ అప్లై ఇంటిగ్రేషన్స్ ఇట్ చేంజ్ ఫ్రమ్ u to v. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 0 to s. సో ఇట్ ట్రావెల్డ్ ఫ్రమ్ 0 to s. సో నౌ యూ ఇంటిగ్రేట్ దిస్. ఏ అనేది కాన్స్టెంట్. ఇక్కడ చూద్దాం, ఏ అనేది కాన్స్టెంట్ ఉంటేనే ఏ అనేది ఇంటిగ్రల్ లో నుంచి బయట రాయొచ్చు. ఏ అనేది ప్రతిసారి కాన్స్టెంట్ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఏ అనేది సంథింగ్ 2s అని ఇచ్చింది అనుకోండి, అది కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు 2s వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 కాన్స్టెంట్ s²/2 అవుతుంది. అప్పుడు మీకు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as రాదు. వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. నేను కొన్ని పిక్ చేసిన, అవి డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు we are discussing about constant acceleration కాబట్టి a integral of ds అంటే s, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, దట్ ఈస్ s ఓన్లీ. ఇక్కడ v ఇంటిగ్రేషన్ is v²/2, లిమిట్స్ ఫ్రమ్ u to v. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 2 ఇటు పోతుంది, 2as, you will get v² minus u². This equation is only valid if the body is going with constant acceleration. Okay now, fine. And what about this distance in nth second? ఈ డిస్టెన్స్ ఇన్ nth సెకండ్ ఎట్లా వచ్చింది? వాట్ ఈస్ దిస్ ఫార్ములా? u plus a by 2 into 2n minus 1 అని రాసిన. అసలు ఏంటి సార్ డిస్టెన్స్ ఇది? See, let's say some time t is equals to 10 seconds లో it covered some 100 meters అనుకుంది. ఓకే, సో 9 seconds కి అది ఒక 80 meters కవర్ చేసింది. ఇది t is equal to 9 seconds. ఓకే, so if I say distance traveled in 10 seconds, distance traveled in 10 seconds is 100 meters. So ఎప్పుడైనా s of t, s of n ఇట్లా ఉందనుకోండి, distance traveled in n seconds, distance traveled in t seconds.
If it is given like this, s 10th, s nth, s tth, ఇట్లా ఉన్నది అనుకోండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్, 10th సెకండ్ అట్లా. సో హియర్ ఇఫ్ ఐ రైట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 10th సెకండ్, ఈజ్ దట్ ఈక్వల్ టు 100? నో. ఎప్పుడు 10th సెకండ్ స్టార్ట్ అయింది? ఇగో ఇక్కడ చూసిల్లా 9 సెకండ్స్ అయిపోయింది, ఇంకా 9.1 నుండి అది 10th సెకండ్ కింద కౌంట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? 20 meters. సో దిస్ ఇస్ 20 meters. అసలు ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది సార్? డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఎంత సెకండ్? సింపుల్, distance traveled in n seconds minus distance traveled in n minus 1 seconds. Okay, distance traveled in n seconds అంటే un plus half an square తీసుకోండి, మైనస్ un minus 1 ప్లస్ హాఫ్ an minus 1 హోల్ స్క్వేర్ తీసుకొని సింప్లిఫై చేస్తే మీకు ఆ ఫార్ములానే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ సెకండ్ అన్నా 1 సెకండ్ అన్నా అది సేమే, బట్ రిమైనింగ్ అన్ని సేమ్ కాదు. Look at this question. నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్? ఏది? వెలాసిటీ, యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ కాకపోతే, ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్, లేకపోతే ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్, ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ థింగ్. ఇప్పుడు యాక్సిలరేషన్ వాల్యూ అనేది 4 meter/second² అని అంటే మీరు ఏం చేసినా కూడా అది 4 meter/second². టైం 10 seconds దగ్గర అయినా, 1 hour దగ్గర అయినా, డిస్టెన్స్ 1 kilometer దగ్గర అయినా, 100 kilometers దగ్గర అయినా ఇదే వాల్యూ ఉంటుంది. బట్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, a is equals to 40 meter/second². సో t is equal to 0 seconds అనుకోండి, అప్పుడు యాక్సిలరేషన్ 0. t1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 4, 2 seconds దగ్గర 8. ఇక్కడ యాక్సిలరేషన్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. కాన్స్టెంట్ అని ఎట్లా అంటాం? అట్లాంటి టైంలో మీరు v = u + at, s = u3 ut + half at², ఇట్లాంటివన్నీ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది నాన్ కాన్స్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, ఇక్కడ ఏమి ఇచ్చింది? మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మాగ్నిట్యూడ్? ది డిసెలరేషన్ హూస్ మాగ్నిట్యూడ్. సో డిసెలరేషన్ అంటే నెగటివ్ యాక్సిలరేషన్ విచ్ ఇస్ మైనస్, వేరీస్ విత్ వెలాసిటీ. ఎట్లా వేరీ అవుతుంది? 3v⁻²/3. ఇఫ్ ఎట్ అన్ ఇనిషియల్ పాయింట్ velocity is u value, initial velocity ఎంత అంటే 8 meter/second, then the distance traveled by the object before it stops, అంటే ఫైనల్ వెలాసిటీ ఖచ్చితంగా 0 స్టాప్ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ వాల్యూ అన్నాడు. సార్ మనకు తెలిసింది సార్ ఈక్వేషన్ ఏంటి సార్? అది v² - u² = 2as. ఓకే, ఏ వాల్యూ ఇచ్చేసిండు? ఈ v వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, s వాల్యూ వచ్చేస్తుంది. రాంగ్. ఎందుకు రాంగ్? ఈ ఫార్ములా ఎట్లా వస్తుంది నీకు? ఇంతకుముందు నేను చేసి చూపించిన కదా. ఎప్పుడు వచ్చింది? ఏని ఇంటిగ్రల్ నుండి బయటికి తీసుకొస్తే. ఏని ఇంటిగ్రల్ నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చాం? బికాస్ అది కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ ఏ ఎట్లా కాన్స్టెంట్ అవుతుంది? ఫస్ట్ u వాల్యూ అనేది 8, అంటే వెలాసిటీ 8 ఉంది. దాని తర్వాత వెలాసిటీ చేంజ్ అవ్వదా? ఎందుకంటే బ్రేక్స్ అప్లై చేస్తున్నాం. 8, 7, 6. సో 8 దగ్గర వాల్యూ వేరు, 7 దగ్గర ఏ వాల్యూ వేరు, 6 దగ్గర. సో వాల్యూస్ అన్ని డిఫరెంట్. సో యూ కెనాట్ అప్లై దిస్ ఫార్ములా. మరి ఏం చేద్దాం? ద బేసిక్ ఫార్ములా ఏంటిది? యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు dv/dt. ఇక్కడ నుండి ఇంతకుముందు చేసినట్టే dv/ds చైన్ రూల్ అప్లై చేయండి ఇంటూ ds/dt. సో ఐ విల్ గెట్ v ఇంటూ dv/ds. సో దట్ ఈస్ a. సో నౌ ఐ కెన్ రైట్ a ఇంటూ ds, v ఇంటూ dv ఇంటిగ్రల్. రైట్? ఇప్పుడు ఏ వాల్యూ, ఎక్కడ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఎక్కడ నుండి ఎక్కడికి? 0 to s. వెలాసిటీ ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ అవుతుంది? 8 నుండి 0కి. దీస్ ఆర్ ద లిమిట్స్. ఓకేనా? ఇప్పుడు యాక్సిలరేషన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. హౌ మచ్ ఇట్ ఇస్? -3v2/3 ఇంటూ ds కదా. ఓకే, ఇది యాక్సిలరేషన్ ఏనా? ఓకే, ఫైన్. ఒక చిన్న పని. సి హియర్, ఫస్ట్ యాక్సిలరేషన్ వాల్యూస్ రాయండి. ఇక్కడ చూడండి, a ds, v dv. Okay, so what is a value given? A value is given as 3v⁻²/3, which is minus, into ds, which is v dv. Okay, అన్ని v టర్మ్స్ ఒకవైపు రాసుకోండి. సో వాట్ హ్యాపెన్స్? ఈ 3 అక్కడే ఉంచిన ప్రాబ్లం లేదు, తీసుకొచ్చిన ప్రాబ్లం లేదు. -3 ఇంటిగ్రల్ ఆఫ్ 3ds, which is equals to v into v⁻²/3. అంతేనా? ఇంటూ dv. ఫైన్. సో నౌ you can apply integration. ఎక్కడ నుండి ఎక్కడికి లిమిట్స్? లిమిట్స్ ఫ్రమ్ 0 to s,
here limits from 8 meter per second to 0 meter per second because finally it is coming to rest. ఇక్కడ 1 అంటే 1/3 వస్తుంది, v పవర్ 1/3 dv 8 నుంచి 0. సో x పవర్ n అంటే x పవర్ n plus 1 by n plus 1. సో v పవర్ 1/3 plus 1 by 1/3 plus 1. లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి 8 to 0. సో ఇది v పవర్ 2/3 సారీ 4/3 by 4/3 okay, which is equals to minus 3s. లిమిట్స్ ఎంత 8 to 0. ఓకే, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ వాట్ వి గెట్, ఇక్కడనే కొంచెం అడ్జస్ట్ చేసి రాస్తున్నాం, మైనస్ s ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, సో యూ విల్ గెట్ మైనస్ 8 పవర్ 4/3/4 వస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 వచ్చేస్తుంది వాల్యూ, మైనస్ లోవర్ లిమిట్ అంటే మైనస్ 8 4/3 డివైడెడ్ బై 4 ఉంది. ఈ 8 ని 2 పవర్ 3 రాసుకోవచ్చు కదా, సో 2 పవర్ 3 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2 పవర్ 4/4. ఈ 2 పవర్ 4 ని 4 into 4 రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ s వాల్యూ యూ విల్ గెట్ 16/4, దట్ ఈస్ 4 meters. ఓకే, సో ఇంత డిస్ప్లేస్మెంట్ తర్వాత దాని వెలాసిటీ 0 అవుతుంది. మీరు సింపుల్ గా v² - u² యూజ్ చేస్తే మీకు ఆన్సర్ రాదు. ఇది కూడా అట్లాంటి క్వశ్చన్. ఇక్కడ v వాల్యూ ఎట్లా వేరీ అవుతుంది, v ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా రూట్ x. ఇక్కడ కూడా వెలాసిటీ అనేది చేంజ్ అవుతా పోతుంది, ఎట్లా x పరంగా. x వాల్యూ 1 తీసుకోండి, 2 తీసుకోండి, 0 తీసుకోండి, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ కదా. వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ ఈజ్ అబౌట్ at time t is equals to 0, particle is located at x is equal to 0, and its displacement is 0. The time dependence of the velocity and the acceleration. So he is asking velocity and acceleration. Sir, ఎందుకు velocity అడుగుతున్నాడు సార్? ఆల్రెడీ ఆల్ఫా రూట్ x అని ఇచ్చిండు కదా, ఆల్ఫా రూట్ x అని ఇచ్చిండు, బట్ ఎందులో అడుగుతున్నాడు? టైం డిపెండెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం లో అడుగుతున్నాడు. ఓకేనా, ఫైన్. సో వాట్ వీ కెన్ రైట్ హియర్, ఇంకో పేజ్ ఉందా? So v is equals to alpha root x. I can write v as dx by dt. ఎందుకంటే x అనేది డిస్ప్లేస్మెంట్ కాబట్టి alpha root x. Now you bring this, integrate చేయండి, 1/root x వస్తుంది, which is x power minus 1/2 dx, which is alpha dt. Now you start integrating, ఎక్కడ నుండి ఎక్కడికి, some 0 to time interval t. Displacement 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా, some 0 to some x. Okay, so x power minus 1/2, how much it will be? X power minus 1/2 plus 1 by minus 1/2 plus 1 అంటే 1/2 వస్తుంది, ఇక్కడ కూడా 1/2 వచ్చేస్తుంది. లిమిట్స్ ఫ్రమ్ 0 to x. సో ఆల్ఫా is constant, t వస్తుంది. సో హియర్ you will get 2 root x which is equals to alpha into t. అంతేనా? అంతే. సో ఇక్కడ నుండి root x వాల్యూ ఎంత? root x I can write it as alpha t by 2 అయిపోయింది. సో దిస్ ఇస్ రూట్ ఎక్స్, బట్ ఇంకా వెలాసిటీ రాలేదు. వెలాసిటీ ఫార్ములా ఏంటది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా రూట్ ఎక్స్ కదా. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, రూట్ ఎక్స్ వాల్యూ ఎంత? ఆల్ఫా టీ, సో ఆల్ఫా స్క్వేర్ టీ బై 2. సో వీ గాట్ వెలాసిటీ, సింపుల్. ఇప్పుడు యాక్సలరేషన్ రావాలంటే ఇంకా సింపుల్, యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ dv by dt. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం, ఆల్ఫా స్క్వేర్ బై 2, t ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు t ఇట్ విల్ బికమ్ 1. సో అల్టిమేట్లీ మనకి ఏమొస్తుంది ఆన్సర్? ఆల్ఫా స్క్వేర్ బై 2. దట్స్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇందులో ఉంది s nth, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ nth సెకండ్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ 0.4n. ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చిండో మనకు తెలిసిన ఫార్ములాను కూడా ఇదే ఫార్మాట్ లో రాయడానికి ట్రై చేయండి. ఎట్లా? సార్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ nth సెకండ్ ఎంత? అది u plus a by 2 into 2n minus 1. సార్ కంపేర్ చేసేస్తా, u వాల్యూ 2, a వాల్యూ 0.4. నో, ఎందుకు? ఈ ఈక్వేషన్ ఒకటే లాగా లేదు. ట్రై టు మాడిఫై. ఎట్లా మాడిఫై చేయొచ్చు? u ప్లస్ ఇది మల్టిప్లై చేస్తే an మైనస్ a by 2. ఓకే, సో ఇది సమ్ కాన్స్టెంట్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ n లాగా ఉంది. దీన్ని ఫర్దర్ గా u మైనస్ a by 2 ప్లస్ an లాగా రాయొచ్చు. నౌ యూ కెన్ కంపేర్ 2 ప్లస్ 0.4n రాయొచ్చా?
అయిపోయింది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. u minus a by 2 వాల్యూ ఎంత 2. సో u minus a by 2 వాల్యూ is 2. a వాల్యూ అంటే 0.4 by 2 which is 2. u value is 2.2 meter per second. ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ కంపేర్ ఇట్ తెలియాలి. నౌ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకే, న్యూటనే అది చూస్తే న్యూటన్ లెక్కన ఉన్నాడు కదా. యాపిల్ పడేది న్యూటన్ మీదనే పడుతుంది, ఇంకెవరి మీద పడదు. కాబట్టి హీఈస్ న్యూటన్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ ఓన్లీ గ్రావిటీ ఈజ్ ఇన్వెంటెడ్ అంటారు కొందరు. గ్రావిటీ ఈజ్ డిస్కవర్డ్. న్యూటన్ కంటే ముందు కూడా చాలా మంది డిస్కవర్ చేసిళ్ళు, బట్ క్రెడిట్ గోస్ టు న్యూటన్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ లో ఇంకా డీటెయిల్ గా చెప్తా దాని గురించి. సో మోషన్ అండర్ గ్రావిటీ. సి వెన్ వి కన్సిడర్ లోవర్ హైట్స్, సో జీ వాల్యూ అనేది మనకు తెలిసిందే ఎంత, అది జీ ఇస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని అంటాం. ఎక్కడ అది ఎవ్రీవేర్ విల్ ఇట్ బి సేమ్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్? నో, ఆన్ అన్ యావరేజ్ ఇట్ ఈస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీకు క్వశ్చన్ లో జీ వాల్యూ ఇస్తే ఎంత ఇస్తే అది తీసుకోండి. 5 ఇచ్చినా కూడా 5 తీసుకోండి, తప్పులేదు. 10 ఇస్తే 10 తీసుకోండి, 9.8 ఇస్తే 9. ఇన్ కేస్ ఇఫ్ దే డోంట్ మెన్షన్, టేక్ ఇట్ as 9.8. ఓకే, ఇక్కడ జీ వాల్యూ పోల్స్ అనేది మాక్సిమం ఉంటుంది, విచ్ ఇస్ 9.8. ఈక్వేటర్ దగ్గర 9.78 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ వేరియేషన్ ఎందుకు అనేది గ్రావిటేషన్ చాప్టర్ లో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. సో ఓకే, ఫర్ నౌ జీ వాల్యూ ఇస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అసలు జీ అంటే ఏంటి? See, whenever you drop any body, u is equal to 0. So it will fall with some acceleration. అంటే సెకండ్ కి దాని స్పీడ్ పెరుగుకుంటూ పోతుంది. ఎంత పెరుగుతుంది అని అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ పెరుగుతుంది ఫర్ ఎవ్రీ 1 సెకండ్. ఓకే, లెట్స్ సే సరే ఈ 9.8 కంటే బెటర్ లెట్స్ టేక్ 10 ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. 10 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, సారీ. సో ఇక్కడ వెన్ ఐ సే t is equal to 1 second. Now here clearly I can say the particle speed is at 10 meter per second. ఇక్కడ velocity ఇయ్యకపోతే ఇనిషియల్ velocity 0 అయితే for next second what will be the speed? 2 seconds దగ్గర స్పీడ్ ఎంత ఉంటుంది? 20 meter per second. ఎందుకు? సెకండ్ కి 10 meter per second ఇంక్రీజ్ అవ్వాలి. సరే, జీ వాల్యూ ఎట్లా తెలిసింది? ఏం లేదు, ఒక బాడీ డ్రాప్ చేయ ఒక సర్టెన్ హైట్ నుండి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేసేయండి. s is equal to half gt square. s అంటే నథింగ్ బట్ హైట్. సో వాట్ ఎవర్ ద ఈక్వేషన్స్ వీ హ్యావ్, ఇప్పుడు v is equal to u plus 18 ఉంది. ఈ వాల్యూస్, ఈ ఈక్వేషన్స్ అన్ని ఎప్పుడు వ్యాలిడ్? వెన్ ద యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్. ఇక్కడ g వాల్యూ అనేది కాన్స్టెంట్ అనుకోండి, మరీ ఒక 1000 కిలోమీటర్స్ నుంచి డ్రాప్ చేసినాం అనుకోండి, దేర్ g వాల్యూ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే, g వాల్యూ విల్ బి ఎఫెక్టెడ్ ఈవెన్ యూ గో టు హైట్స్ ఆర్ ఈవెన్ యూ గో టు డెప్త్. g వాల్యూ ఎక్కడ మాక్సిమం ఉంటుంది అంటే సర్ఫేస్ మీదనే. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యూ పర్ఫార్మ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, g వాల్యూ 9.8. మళ్ళీ మూన్ సర్ఫేస్ మీద ఏముంటుంది? 6 times తక్కువ ఉంటుంది. ఓకే, సో మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రీలీ ఫాలింగ్, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అన్ని విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ చేస్తున్నాం, వెరీ స్మాల్ హైట్స్ చేస్తున్నాం కాబట్టి జీ వాల్యూకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో జీ వాల్యూ చేంజ్ అవుతుంది ఆల్టిట్యూడ్స్ తోని, డెప్త్స్ తోని, ఇట్లాంటివి తీసేసేయండి. ఓకేనా? సో v equal to u plus 80. If you want to write in terms of gravity, u plus gt అవుతుంది, అంతే కదా. s is equals to ut plus half at square. h is equals to ut plus half gt square. v square minus u square equals to 2gh. Like that equations will transform. Okay na? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, it can be freely falling or it can be vertically projected. ఏదైనా కూడా మనము వితౌట్ ఎయిర్ రెసిస్టెన్స్ మాక్సిమం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే అప్పుడు ఏ వాల్యూ అనేది జీకి ఈక్వల్ కాదు. ఎందుకు కాదు? సింపుల్ లాజిక్. సి, ఇక్కడ ఒక బాల్ ఉంది. ఓకే, ఈ బాల్ ని పైకి ప్రొజెక్ట్ చేసేసినాం. వెన్ ఇట్ ఈస్ గివెన్ వెలాసిటీ v ఆర్ u, ఒక వెలాసిటీ u ఇచ్చినాం అనుకోండి, కంటిన్యూస్లీ దిస్ విల్ బి పుల్డ్ టువర్డ్స్ ద ఎర్త్ సెంటర్ విత్ వాట్? a ఈక్వల్స్ టు g తో పుల్ చేస్తారు. సో ఇది యాక్సలరేట్ అవుతుందా, డీయాక్సలరేట్ అవుతుందా? అల్టిమేట్లీ డీయాక్సలరేట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీ పుట్ a ఈక్వల్ టు -g. ఓకే, అంతేగాని పైకి పోతే g వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది అని అంటే g వాల్యూ g ఉంటుంది. ఎక్కడికి పోయినా g is g. నెగిటివ్ మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్సలరేటింగ్, ఇట్ ఈస్ డీయాక్సలరేటింగ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్వర్డ్స్,
it is accelerating, so it should be taken as plus g. Fine. So now when you consider a resistance అనేది నువ్వు ఎటు పోయినా కూడా రెసిస్టెన్స్ పని ఏంది, నిన్ను పోకుండా చేయడం అంతే. రెసిస్టెన్స్ విల్ నెవర్ యాక్సెప్ట్, మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఫార్వర్డ్ డైరెక్షన్ లో పోతున్నావు, రెసిస్టెన్స్ విల్ బి యాక్టింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, రెసిస్టెన్స్ విల్ బి యాక్టింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది కిందికి యాక్ట్ చేస్తుంది, రైట్? సో లెట్స్ సే సమ్ రెసిస్టెన్స్ వల్ల సమ్ యాక్సిలరేషన్ a డాష్ ఉంది అని అనుకుందాం, విచ్ మీన్స్ ఆల్రెడీ g is pulling down, along with that రెసిస్టెన్స్ వల్ల కూడా, రెసిస్టెన్స్ ఫోర్స్ వల్ల కూడా ఒక డియాక్సిలరేషన్ ఉంది, దట్ ఈస్ సంథింగ్ లైక్ a డాష్ అనుకుందాం. నౌ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పైకి పోతుందా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కిందికి వస్తుందా? ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఎక్స్పెక్టెడ్, విల్ ఇట్ గో దేర్? ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ కమ్ డౌన్వర్డ్స్ టువర్డ్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి వరకు పోవాల్సింది నేను ఇచ్చిన వెలాసిటీకి, బట్ అక్కడికి పోదు, ఇక్కడికే వచ్చేస్తుంది. ఎందుకు? మన మైండ్ లో ఏముంది, మన మైండ్ లో ఓన్లీ జిఏ ఉన్నదని అనుకుంటున్నాం, బట్ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఒక పెద్ద ఎలిఫెంట్ వచ్చిన చిన్న ఫెదర్, ఓకే, కోడి కన్నా ఏదన్నా సంథింగ్, రెండు డ్రాప్ చేస్తే రెండు గ్రౌండ్ కి సేమ్ టైమ్ లో రీచ్ కావాలి, బట్ విల్ ఇట్ రీచ్? నో. ఎందుకు? ఎయిర్ రెసిస్టెన్స్ ఇస్ యాక్టింగ్. కంప్లీట్ గా ఎయిర్ అంతా ఎవాక్యుయేట్ చేసినాం అనుకోండి, అప్పుడు రెండు ఒకటే టైంకి ఫాలో అవుతాయి. మీరు యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒక బౌలింగ్ బాల్ ఉన్న ఒక చిన్న ఫెదర్ తోని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు, చూడండి. సో దేర్ బోత్ విల్ ఫాలో ఎట్ ద సేమ్ టైమ్ when they make air resistance is 0. Fine. How the equations transform for a freely falling body? సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇక్కడ చూడండి, ఇట్లా డ్రాప్ చేస్తున్నాం ఒక సర్టెన్ హైట్ నుండి, ఓకేనా? సో సర్టెన్ హైట్ నుంచి ఫ్రీలీ ఫాలింగ్ అన్నాం కాబట్టి ఇనిషియల్ వాల్యూ 0, ఇనిషియల్ వెలాసిటీ. సో నా ఫస్ట్ ఈక్వేషన్ విల్ ట్రాన్స్ఫార్మ్ లైక్ దిస్. S is equal to ut plus half at square ని h is equals to half gt square రాయొచ్చు. సో వాట్ ఇస్ టైం టేకెన్? 2h by g. అంతే కదా, టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ is nothing but root 2h by g. Or else you can take like this also, v is equals to u plus at, right? Initial velocity 0, ఇక్కడ time taken ఎంత? v by a అంటే ఇక్కడ g, so v by g. What is v here? ఎప్పుడైతే ఈ గ్రౌండ్ కి రీచ్ అయిందో దాని వెలాసిటీ అనేది జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ వెలాసిటీ v, ఆ వెలాసిటీ అన్నమాట v అని అంటే, ఓకేనా? సో v by g అనొచ్చు, దీన్నే టైమ్ ఆఫ్ డిసెంట్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో టైమ్ ఆఫ్ డిసెంట్ td, విచ్ ఇస్ v by g సంథింగ్. కొన్ని దాంట్లో u by g అని కూడా ఉంటుంది. We have one more equation, that is v square minus u square equals to 2as. ఇక్కడ u వాల్యూ 0 నే కదా, సో 2gh వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి h is equals to v square by 2g అని కూడా రాయొచ్చు. Now what about distance covered in nth second? Distance covered in nth second formula ఏంటిది? u plus a by 2 into 2n minus 1. u వాల్యూ 0 నే కదా, a వాల్యూ ఎంత? g by 2 2n minus 1. Right, this is distance covered in nth second. If they ask the ratio, distance covered in first second is to second, third second, దీని వాల్యూ ఎంత అవుతుంది? ఆ వాల్యూ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటుందా? ఆ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుందా? కాన్స్టెంటే ఉంటుంది, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఎందుకు? యు ఆర్ జస్ట్ డ్రాపింగ్. నువ్వు ఏది డ్రాప్ చేసినా కూడా దాని ఇనిషియల్ వెలాసిటీ 0, దాని మాస్ మీద ఏం మోషన్ డిపెండ్ అవ్వదు కాబట్టి సింప్లీ ఇట్ విల్ కీప్ ఆన్ యాక్సిలరేటింగ్. ఎట్ వాట్ రేట్? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ టేక్ ఇక్కడ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఎంత సెకండ్ చూస్తే, ఫస్ట్ g by 2 into 2n minus 1, ఫస్ట్ సెకండ్ తీసుకుంటున్నా, అప్పుడు g by 2 2 minus 1 ఎంత అవుతుంది? g by 2 is nothing but 5 meters. అంటే ఫస్ట్ సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? 5 meter per second. This is distance covered in first second. Second, see, 10 by 2, 2 2s are 4 minus 3, that is 15 meters. Similarly, third second, how much? 6 minus 1, 5, 25 meters. So what is the ratio here? 5:2, 15:2, 25:2, 35, and so on. And 1, 3, 5, 7. So 1:2, 3:2, 5:2, 7. Like that it keeps on going. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సార్, ఫస్ట్ సెకండ్ అన్నా సెకండ్ అన్నా
టైం అయితే 1 సెకండే కదా సార్, టైం 1 సెకండ్. బట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెకండ్లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, బట్ ఇక్కడ యూ వాల్యూ అనేది 0. ఇక్కడికి వచ్చేసరికి లెట్స్ సే t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ ఎంత అయింది ఇప్పుడు, 10 మీటర్ పర్ సెకండ్ అయింది కదా. నౌ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 5 మీటర్స్ మనకు వచ్చింది కదా. నౌ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ హియర్. విల్ ఇట్ ట్రావెల్ సేమ్ 5 మీటర్స్? ఆలోచించండి. నో. ఎందుకంటే అది ఏమైనా కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందా? కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తే అప్పుడు 5 మీటర్స్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ విల్ బి 5. కానీ కాన్స్టెంట్ వెలాసిటీతో కాదు కదా, యాక్సిలరేట్ అవుతుంది కదా. ఇక్కడ వెలాసిటీ ఎంత ఇప్పుడు 10, మరి ఇక్కడ వెలాసిటీ ఎంత 20 మీటర్ పర్ సెకండ్. నువ్వు డ్రాప్ చేసిన దానికి త్రో చేసిన దానికి రెండు సేమ్ గానే పోతే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయా సేమ్ టైంలో? చెయ్యవు. ఇది డ్రాప్ చేసినాం ఇక్కడ నుంచి ఇక్కడ, బట్ ఇక్కడ ఏమైతుంది, త్రో చేసినట్టు అనమాట. ఎంత వెలాసిటీతో త్రో చేసినట్టు 20. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 15 మీటర్స్. నా వాట్ అబౌట్ దిస్ డిస్టెన్స్, 25 మీటర్స్, విచ్ మీన్స్ ఇక్కడ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. ఇంత ముందు త్రో చేసిన దానికంటే ఎక్కువ వెలాసిటీతో త్రో చేసినాం. సో ఇక్కడ మళ్ళీ అదే 1 సెకండ్ టైంలో ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో దీస్ రేషియోస్ ఆర్ వాట్, డిస్టెన్స్ ట్రావెలింగ్ ఫస్ట్ సెకండ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇట్ విల్ నాట్ చేంజ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ త్రో. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అయితేనే ఇవి రేషియోస్. ఓకేనా, ఫైన్. లెట్స్ లుక్ ఎట్ సమ్ క్వశ్చన్స్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ నుండి, a stone is dropped from the top of a tower of height ఎంత 45 meters. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పండి, I forgot to say, if air resistance is considered. ఇప్పుడు ఇక్కడ టైమ్ v by g, v అంటే ఒక 50 మీటర్ పర్ సెకండ్ వేసుకుందాం. 50 మీటర్ పర్ సెకండ్ అంటే t is equals to 50 by 10. 5 సెకండ్స్ పట్టింది గ్రౌండ్ కి రీచ్ కావడానికి, 5 సెకండ్స్ పట్టింది వితౌట్ ఎయిర్ రెసిస్టెన్స్ అయితే. ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ ఎయిర్ రెసిస్టెన్స్ 5 సెకండ్స్. వాట్ ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఇస్ ప్రెసెంట్? 5 సెకండ్స్ కంటే ఎక్కువ అవుతుందా టైము, తక్కువ అవుతుందా? ఆలోచించండి. సింపుల్ లాజిక్. నేను ఏం చెప్పిన, రెసిస్టెన్స్ అంటేనే మీరు ఏం చేసినా కూడా దానికి ఆపోజిట్ చేసేదే రెసిస్టెన్స్. లైక్ ఫ్రిక్షన్, దీన్ని ఎయిర్ ఫ్రిక్షన్ అని కూడా అనొచ్చు. సో ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ కిందికి వస్తున్నప్పుడు ఈ ఫ్రిక్షన్ అనేది ఆర్ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది పైకి యాక్ట్ అవుతుంది, రైట్? అంటే దాన్ని ఈజీగా జీ వాల్యూతో కింద పడనియదు. ఇది జీ వాల్యూతో కిందికి ట్రైనింగ్, బట్ పైకి ఒక ఏ డాష్ యాక్సలరేషన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు 9.8 మైనస్ సమ్ 0.5 వేసుకోండి, 9.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది యాక్సలరేషన్, నెట్ యాక్సలరేషన్ డౌన్వర్డ్స్. అప్పుడు ఈ బాల్ ఇంత ముందు కంటే స్లోగా పడుతుంది, అంటే 5 సెకండ్స్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా? సో ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ టైమ్ ఆఫ్ అసెంట్ వెన్ యూ కన్సిడర్ ఎయిర్ ఫ్రిక్షన్, విచ్ వన్ విల్ బి మోర్? పైకి వేస్తున్నప్పుడు దాన్ని బాగా పై దాకా పోనీయదు. ఓకే, అంటే విత్ ఇన్ లెస్ టైమ్ ఇట్ విల్ కమ్ టు వెలాసిటీ 0. అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ వాట్ హ్యాపెన్స్, టైమ్ ఆఫ్ అసెంట్ వాట్ హ్యాపెన్స్, డిక్రీజెస్. అదే పై నుంచి కిందికి వచ్చేటప్పుడు మెల్లగా కింద పడడానికి ట్రై చేస్తారు, అప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమవుతుంది, ఇంక్రీజెస్. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సో 45 మీటర్స్ ఒక టవర్ ఉంది, దిస్ హైట్ ఈస్ గివెన్ యాజ్ 45 మీటర్స్. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని డ్రాప్ చేసినాం. ఓకేనా, డ్రాప్ చేస్తే దాని వెలాసిటీ 0నే కదా. ఓకే, లెట్స్ సే ఇది గ్రౌండ్ కి రీచ్ కావడానికి t టైం పట్టింది, t సెకండ్స్ పట్టింది అని అనుకుందాం. దిస్ ఇస్ హౌ. 1 second later another stone is thrown down from the tower of the same tower, from the both stones reach the ground at the same time. Okay, g value 10 meter per second square. See, ఇప్పుడు ఒక 1 సెకండ్ తర్వాత నేను ఇంకో స్టోన్ ని డ్రాప్ చేస్తే ఖచ్చితంగా రెండు సేమ్ టైంకి అయితే రీచ్ కావు కదా. సేమ్ టైంకి రీచ్ కావడానికి నేను ఏం చేసిన, త్రో చేసిన. ఎంత వెలాసిటీతోని తెలియదు, లెట్స్ సే సమ్ v వెలాసిటీ. ఓకే, సో వెన్ ఐ త్రో విత్ వెలాసిటీ, ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఒకటే టైంలో వచ్చేసినాయంట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత టైం తీసుకుంటుంది ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ చూద్దాం. సో సింపుల్, s is equals to half gt square, half gt square. s వాల్యూ ఎంత 45 meters, half g వాల్యూ 10 t square. 2 ones
2 5s 1s 9s. So t is equal to 3 seconds. అంతేనా? అంటే 3 సెకండ్స్లో ఇది వచ్చేసింది కిందికి. అంటే దీనికి ఎంత టైం పట్టినట్టు? 2 సెకండ్సే కదా పట్టినట్టు, ఎందుకంటే 1 సెకండ్ లేటర్ ఇట్ ఈస్ థ్రోన్. దానికి ఎంత టైం తీసుకున్నట్టు? ఓన్లీ 2 సెకండ్స్ తీసుకున్నట్టు. నౌ ఇక్కడ వెలాసిటీ అనేది ఇక్కడ s is equals to ut plus half at square అంటే u వాల్యూ 0 తీసుకున్నాం. ఇక్కడ మీరు 0 తీసుకోవడానికి లేదు. ut dash half a t dash square. ఓకే, హియర్ ఇట్ ఈస్ నాట్ 0. ఇక్కడ s వాల్యూ ఎంత? 45 meters. u వాల్యూ హౌ మచ్ తెలీదు. లెట్స్ సే u. t వాల్యూ 2 seconds plus half 10 2 square. ఓకేనా? సో 2 cancel, 10 2s 20, 25 by 2. So u is equals to 12.5 meter per second. అంటే ఇంత వెలాసిటీతో త్రో చేస్తే both will reach ground simultaneously. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాటర్ డ్రాప్స్ చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఓన్లీ 3 డ్రాప్సే తీసుకున్నా. బట్ 5 డ్రాప్స్ ఇచ్చిన, 7 డ్రాప్స్ ఇచ్చిన, 10 డ్రాప్స్ ఇచ్చిన ప్రాసెస్ అయితే సేమ్. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఒక ట్యాప్ నుండి డ్రాప్స్ పడుతున్నాయి. ఆ ట్యాప్, దిస్ ట్యాప్ ఈజ్ ఎట్ అ హైట్ ఆఫ్ 5 meters from the ground. So the instant the third drop is leaving the tap, the instant the first drop touches the ground. 3 drops ఉన్నాయి. అదో సినిమాలో వర్షం చుక్కలు 3 drops of rain ఇచ్చినట్టు ఇట్లా 3 drops ఉన్నాయి అన్నట్టు 5 meters. సో ఇట్ ఈస్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్ అన్నట్టు 5 meters. బై ద టైమ్ దిస్ థర్డ్ డ్రాప్ ఈస్ లీవింగ్ ద ట్యాప్. అన్నిటికీ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఉన్నాయి. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఉన్నది కానీ ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నదని కాదు దాని మీనింగ్. ఈ రెండింటికి మధ్యన ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నదని తీసుకోవద్దు. టైమ్ ఈస్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం t తీసుకుంది. ఎంత టైం ఫైండ్ అవుట్ చేయండి? s is equals to half gt square. ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీ 0. 5 1/2 10 ఇచ్చిండా t 10 t square. Let's find t. So 5 cancel. t is equals ఎంత? 1 second. సో ఈ ఫస్ట్ డ్రాప్ ఎంత టైం తీసుకుంది? ఇది ఫస్ట్ డ్రాప్, ఇది సెకండ్ డ్రాప్, ఇది థర్డ్ డ్రాప్. ది ఫస్ట్ డ్రాప్ టు హౌ మచ్ టైం? 1 second. 1 second టైం ఇంటర్వెల్ సేమ్ అన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి టైం ఇంటర్వెల్ సేమ్ ఉండాలి. అంటే ఏం పాసిబిలిటీ అవుతుంది? రైట్, ఇది 1 second తీసుకోండి. అంటే ఇక్కడ హాఫ్ సెకండ్, ఇది 0 second. అంతే కదా? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఎన్ని డ్రాప్స్? ఇక్కడ 3 drops ఉన్నాయి కదా. 3 drops అంటే ఈ థర్డ్ డ్రాప్ కౌంట్ చేయకండి. ఓకే, ఫస్ట్ డ్రాప్ కి సెకండ్ డ్రాప్ కి, సెకండ్ డ్రాప్ కి థర్డ్ డ్రాప్ కి టైం ఇంటర్వెల్ సేమే. సో సింపుల్, ఒక డ్రాప్ వదిలేసేయండి. వదిలేసి 2 drops ఉన్నాయి కదా. 2 drops అంటే 1 second ని 1/2గా డివైడ్ చేయండి. 5 drops అని ఇచ్చింది అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. అంటే 5th డ్రాప్ ఎప్పుడైతే ట్యాప్ ని లీవ్ చేస్తుందో మిగతా 4 drops, ఫస్ట్ డ్రాప్ ఏమో ఇట్ ఈస్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్, మిగతా అన్ని గాల్లో ఉంటాయి కదా. అంటే ఒక్కొక్క డ్రాప్ కి టైం గ్యాప్ ఎంత ఉన్నట్టు? 1/4 second ఉన్నట్టు. ఇక్కడ 3 drops. సో ఫస్ట్ 1 second లో ఇది పడుతుంది, హాఫ్ సెకండ్ లో ఇది వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ అబౌట్ టు ఫాల్. ఓకే, సో దట్స్ హౌ యూ షుడ్ డివైడ్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? హౌ ఫార్ అబౌవ్ ద గ్రౌండ్ ఇస్ ద సెకండ్ డ్రాప్ ఎట్ దట్ ఇన్స్టెంట్. ఈ సెకండ్ డ్రాప్ ఎంత టైం తీసుకుంది? హాఫ్ సెకండ్. సో s is equals to half gt square. t అంటే ఎంత? 1/4. సో 2 1s 2 5s. సార్ s వాల్యూ 5/4 meters సార్ అంటే తప్పే. ఎందుకంటే మనకు వచ్చింది డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది? 5/4 meters వచ్చింది. మనకు కావాల్సింది గ్రౌండ్ నుండి కావాలంటే 5 - 5/4 20 15/4 meters. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి, ఎక్కడి నుండి అడుగుతున్నాడు? అబౌవ్ ద గ్రౌండ్ నుండి అడుగుతున్నాడు కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో వెన్ ఎవర్ యూ ప్రొజెక్ట్ ఒక ఆబ్జెక్ట్, ఒక బాల్ పైకి ప్రొజెక్ట్ చేస్తే ఇట్ విల్ కీప్ ఆన్ డియాక్సిలరేట్ అయ్యి దాని వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. వెన్ వెలాసిటీ బికమ్ 0, నౌ ఇట్ విల్ స్టార్ట్ ఫాలింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. రైట్,
దీన్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళే మోస్ట్లీ చూస్తారు కాబట్టి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లెట్స్ సే ఈ డైరెక్షన్లో ఉంది అని అనుకుందాం. నేను ఏం చేసిన, ఈ ఒక ఎలక్ట్రాన్కి ఒక సర్టెన్ వెలాసిటీ ఇచ్చిన. దిస్ ఎలక్ట్రాన్ ఈస్ గివెన్ విత్ సర్టెన్ వెలాసిటీ. ఏమవుతుంది ఎలక్ట్రాన్, ఇన్ కేస్ అది ఒక పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, యాక్సిలరేట్ అవుతూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో పోతూనే ఉంటుంది ఇంకా. ఓకే, జస్ట్ లైక్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యాక్సిలరేట్ అయితేనే ఉంటుంది అనమాట, వెలాసిటీ పెరుగుతూనే ఉంటుంది. బట్ దిస్ ఇస్ ఎలక్ట్రాన్, నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవ్వదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ ఒక 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చినాం. సో ఈ వెలాసిటీ 0 అయ్యేంత వరకు ఈ డైరెక్షన్ లోనే పోతా ఉంటుంది. సో లెట్స్ సే ఇక్కడ వెలాసిటీ 0 అయింది అని అనుకుందాం. నౌ ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ విత్ అన్ యాక్సిలరేషన్, అంటే ఈ ప్రాసెస్ లో డియాక్సిలరేట్ అవుతుంది, ఈ ప్రాసెస్ లో యాక్సిలరేట్ అవుతుంది. అంతేగాని ఇది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆగిపోదు. ఓకే, ఇట్ విల్ మేక్ అ రివర్స్ డైరెక్షన్, ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్ అన్నట్టు. సో ఇన్ దిస్ వెనెవర్ వి టేక్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, ఇప్పుడు ఇక్కడ యూ వెలాసిటీతో నువ్వు ప్రొజెక్ట్ చేస్తే ఏ అడ్జసెంట్ పాయింట్స్ దగ్గర అయినా దాని వెలాసిటీస్ అనేవి సేమ్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఎట్లా సార్, ఇక్కడ మీకు అర్థం కావడానికి సపరేట్ ట్రాక్స్ మీద ఉన్నాయి, అంతేగాని మన సిలబస్ లో ద పార్టికల్ వీఆర్ డిస్కసింగ్ వన్ డైమెన్షన్ మోషన్, పోయేది వచ్చేది ఒకటే పాత్ అయి ఉంటుంది. ఓకే సార్, ఇట్లా పోయి ఈ డైరెక్షన్ లో వస్తుంది సార్, సార్ ఇక్కడ ఒక చిన్న ప్రొజెక్టైల్ ఉంది సార్, ఇట్లాంటివి పెట్టకండి డౌట్స్. సింపుల్ ఏంటంటే మనకి ఒకటే పాత్ లో పోవట్లేదు అని చూపించినాం ఇక్కడ. బట్ ఒరిజినల్లో ఇట్ విల్ గో ఇన్ వన్ పాత్, ఇట్ విల్ గో లైక్ దిస్ అండ్ అగైన్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్. బట్ ఒకటే డైరెక్షన్ లో చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకే సపరేట్ గా చూపిస్తున్నా. హియర్ ఈ వెలాసిటీ యూ ఈ పాయింట్ దగ్గర సమ్ 20 మీటర్ పర్ సెకండ్ ఉంది అని అనుకుందాం అప్వర్డ్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ అడ్జసెంట్ పాయింట్ అంటే వైల్ కమింగ్ డౌన్ అనమాట. అడ్జసెంట్ పాయింట్ అంటే వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇట్ విల్ బి ఆల్సో 20 మీటర్ పర్ సెకండ్ బట్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ వెలాసిటీ ఎంత 0, అంటే ఇక్కడ విత్ రెఫరెన్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఫైనల్ వెలాసిటీ 0 అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా అవుతుంది. సో అడ్జసెంట్ పాయింట్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఈక్వల్ వెలాసిటీస్ బట్ డైరెక్షన్ విల్ బి డిఫరెంట్, అంటే ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్స్ అన్నమాట. సో ఈ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ దాంట్లో కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎట్లా రాయొచ్చు, v is equals to u plus at ఉంది, ఫైనల్ వెలాసిటీ 0నే కదా, ఇట్లా ఇనిషియల్ వెలాసిటీ u, అప్వర్డ్ యాక్సిలరేషన్ మైనస్ gt, సో u is equal to gt. ఈ t ని u by g అని కూడా రాయొచ్చు. వాట్ ఈస్ దిస్ u by g? టైమ్ ఆఫ్ అసెంట్. ఇంతకుముందు అడిగినా కదా క్వశ్చన్, టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఇఫ్ యూ కన్సిడర్ ఎయిర్ ఫ్రిక్షన్ ఆర్ రెసిస్టెన్స్ బై ఎయిర్, ఏమవుతుంది, టైమ్ ఆఫ్ అసెంట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? బికాస్ ఎయిర్ విల్ బి కంటిన్యూస్లీ డ్రాగింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఒక 5 seconds ఉండేది 4 seconds అవుతుంది అన్నమాట. సిమిలర్లీ s is equal to ut plus half at square. దీన్ని ఎట్లా మోడిఫై చేయొచ్చు, h is equals to ut minus half gt square. ఇంతకుముందు u తీసేసినాం ఎందుకంటే ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి, ఇది ఫ్రీలీ ఫాలింగ్ కాదు, ఇట్ షుడ్ బి గివెన్ విత్ వెలాసిటీ u. Okay, so minus g ఎందుకు, because it is deaccelerating. Like that you can make all the equation. Distance covered in nth second ఎంత అవుతుంది, u minus g by 2 into 2n minus 1. Okay na? Fine. So now we shall discuss some problems. A rocket is fired and ascends with constant vertical acceleration 10 meter per second square. ఈ 10 meter per second square అనేది రిజల్టెంట్ యాక్సిలరేషన్. యూ మే థింక్ సార్ ఇది రాకెట్, ఈ దీనికి యాక్సిలరేషన్ 10 meter per second square ఉంది, కిందికి గ్రావిటీ g వాల్యూ 10 meter per second square ఉంది, సో నెట్ యాక్సిలరేషన్ ఇస్ 0, ఇట్ ఈస్ గోయింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. నో, దిస్ క్వశ్చన్ ఈస్ నెట్ యాక్సిలరేషనే 10 అన్నమాట. నెట్ యాక్సిలరేషన్ 10 meter per second square అంటే దాని అర్థం acceleration of the rocket is 20 meter per second square. Okay, this value is net acceleration for 1 minute. 1 minute అంటే 60 seconds వరకు 10 meter per second square తోని పోయింది. Its fuel is exhausted and continues as a free particle. ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇంజన్ స్టాప్స్ వర్కింగ్. సో అప్పుడు ఫర్దర్ గా
ఎంత మాక్సిమం ఆల్టిట్యూడ్ రీచ్ అయింది అది క్వశ్చన్. ఓకే, మంచి క్వశ్చన్ అది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు లెట్స్ సే యాక్సలరేషన్ ఇస్ 10 meter per second square, okay, upwards, which is constant acceleration. Constant కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎంత హైట్ రీచ్ అయింది ఇక్కడ? ఇనిషియల్ వెలాసిటీ 0 నేనా? yes, u is equal to 0. ఏమి ఇవ్వకపోతే మోస్ట్లీ 0 నే ఉంటుంది. s is equals to half gt square. s half 10 g కాదు సారీ at square. at square ఎందుకంటే యాక్సలరేషన్ is 10. t square, t is 60 into 60, 5 6 30, 300 into 60, 3 6 18 kilometers, 18,000 meters కదా, 18 kilometers. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 18 kilometers ఆల్రెడీ ట్రావెల్ చేసింది. మనం ఏమనుకుంటాం, సార్ ఫ్యూయల్ అయిపోయింది, ఇప్పుడు రాకెట్ అనేది రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. ఎందుకు ట్రావెల్ చేస్తారు? అట్లా చేయదు. ఎందుకంటే దానికి ఒక వెలాసిటీ ఉంది కదా. ఇక్కడ దాని వెలాసిటీ ఎంత? వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దామా. v is equals to u plus at. u value is 0, a value ఎంత 10, time is 60 seconds, 600 meter per second. ఇక్కడ ఎంత వెలాసిటీ అచీవ్ అయింది అని అంటే 600 meter per second, అండ్ డైరెక్షన్ కూడా ఇంకా పైకే ఉంది. వెలాసిటీ 0 అయితే కదా కిందికి వచ్చేది, రైట్? సో ఫర్దర్ ఇట్ విల్ ట్రావెల్ సర్టెన్ హైట్. ఎప్పటి వరకు ట్రావెల్ చేస్తుంది? ఫైనల్ వెలాసిటీ 0 అయ్యేంత వరకు ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఫైనల్ వెలాసిటీని అంటే 600 నుంచి 0ని ఎవరు చేస్తున్నారు? గ్రావిటీ. సో హియర్ a is nothing but g, which is downwards. Okay, so further how much distance is traveled? మనకి వెలాసిటీస్ ఉన్నాయి, యాక్సలరేషన్ ఉన్నాయి. కెన్ ఐ యూజ్ v square minus u square equals to 2as. ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ 600 square, 2 into g value minus 10, displacement. Okay, so minus minus cancel అయిపోతుంది. 600 into 600 by 20, which is equal to yes 0 0 30. so 3 6 18. ఇది కూడా 18 kilometers వచ్చింది, రైట్? సో ఫస్ట్ రాకెట్ యాక్సిలరేట్ అయినంత సేపు 18 kilometers ట్రావెల్ చేసింది. when the engine is off, turned off, when the fuel is exhausted, whatever might be. సో దాని తర్వాత నుంచి అది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో వెళ్తుంది. కొన్ని క్వశ్చన్స్ ఇట్లా కూడా అంటాడు, ఏమంటాడు? అ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ట్రావెల్ హాఫ్ ఆఫ్ ద హైట్. హాఫ్ ఆఫ్ ద హైట్ ట్రావెల్ చేసినాక గ్రావిటీ సీజెస్ టు యాక్ట్ ఆర్ గ్రావిటీ డిసపియర్స్. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. అక్కడ కూడా సేమ్ లాజిక్. హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఈ ప్రాసెస్ లోనే జీ వాల్యూ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి జీ వాల్యూ లేదు. అప్పుడు మీరు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. ఎందుకు లేదు? v equal to u plus at, s is equal to ut plus half at square, ఇవన్నీ యాక్సలరేషన్ ఉన్నప్పుడే. అప్పుడు ఏం చేస్తారు మరి? అప్పుడు సింపుల్ గా ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ డిస్టెన్స్ వరకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ వెలాసిటీ ఎంత? లెట్స్ సే ఒక 100 meter per second అనుకుందాం, ఓకేనా? ఇంకా ఫర్దర్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఒక 3000 meters అనుకుందాం. ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు v equal to u plus at ఫైండ్ అవుట్ చేస్తారా? చేయొద్దు. ఎందుకు? ఇక్కడ ఏ వాల్యూ అనేది 0, దెర్ ఇస్ నో g, నథింగ్. సో సింప్లీ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం, అంతే. ఆర్ ఎల్స్ ఇక్కడ మనకు కావాల్సింది టైం టేకన్ కదా, టైం టేకన్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో 3000 by 100 అంటే 30 seconds తీసుకున్నది. అదే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ లో గ్రావిటీ ఉంది కదా, అప్పుడు మీరు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేయొచ్చు. ప్రతిసారి వెలాసిటీ అంటే ఇట్స్ నాట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. వెలాసిటీ చేంజ్ అయింది అని అంటేనే యాక్సిలరేషన్ ఉన్నట్టు. అప్పుడు కూడా అదే ఫార్ములాస్ పెట్టొద్దు. సో ఇక్కడ ఏమవుతుంది? 18 kilometers ఓవరాల్ 36 kilometers ఇట్ విల్ ట్రావెల్. వెన్ ఇట్ రీచెస్ హియర్ అప్పుడు ఇట్ విల్ బికమ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A stone is dropped from the top of a tower of height 60 meters. Simultaneously, another stone is projected. రెండు parallel గా జరుగుతుంది. We drop చేయడం, ఇక్కడ project చేయడం ఒకటే టైం కి జరుగుతుంది. Okay? So they meet at a height 2h/3 from the ground level. The initial velocity of the stone projected. Simple question ఇది కూడా. So ఇది let's say projected with velocity u. This is dropped. ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ మీట్ అయినాయి అనుకుందాం.
that value also given. Here they met. So meet at a height 2h by 3 from the ground. Okay, ikkada nundi ikkadiki 2h by 3. Total height is given as 60 meters. And 2h by 3 aithe 2 into 60 by 3, which is 40 meters aithe. Okay na? Fine. Idi 40 meters పైకి పోయింది అని అంటే ఇది ఎంత కిందికి వచ్చినట్టు 20 meters కిందికి వచ్చినట్టు. ఓకే, సో 20 meters it came down. ఎంత టైంలో వచ్చింది? సింపుల్, హాఫ్ gt స్క్వేర్, హాఫ్ gt స్క్వేర్. s వాల్యూ ఎంత 20, హాఫ్ 10t స్క్వేర్. 2 5s 4s, t is equals to 2 seconds. సింపుల్. సో 2 seconds లో ఈ a అనేది ఇక్కడికి వచ్చింది, b అనేది కూడా అక్కడనే ఉన్నది. అంటే b కూడా 2 seconds తీసుకున్నట్టే కదా. ఎందుకు? బోత్ ఆర్ హ్యాపెనింగ్, బోత్ ప్రొజెక్షన్స్ ఆర్ డన్ సైమల్టేనియస్లీ. సో ఇది కూడా 2 seconds లో అంత హైట్ ఉంటుంది. సో ఇప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయండి. వెలాసిటీ అన్నా? కాదు, ఏం అడిగిండు? ఇనీషియల్ వెలాసిటీ. ఎస్, ఇనీషియల్ వెలాసిటీ యూ ఫైండ్. సో యూ గాట్ హైట్ ఉంది, నీకు టైం ఉన్నది, నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ కెన్ ఫైండ్. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ లేదు. సో సింప్లీ s is equals to ut plus half gt square. పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి this will become minus. s వాల్యూ how much? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 40. u ఎంత తెలియదు, we should find that. What is time? 2 seconds minus half 10 2 square. Okay, so here 1 2, here 1 2, 2 10s 20, 20 ఇటు పోతే minus 20 ఇటు పోతే plus 20. So 60 by 2, 30. So u value is 30 meter per second. So this much velocity it is thrown. Okay, next question. ఇది కూడా మంచి క్వశ్చన్. ఒక బాడీని మనం పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు అదర్ దాన్ మాక్సిమం హైట్ అండ్ అదర్ దాన్ గ్రౌండ్ మిగతా అన్ని పాయింట్స్ ని ఎన్నిసార్లు టచ్ చేస్తుంది దాని పాత్ లో చెప్పండి. వన్స్, ట్వైస్, థ్రైస్. థ్రైస్ అయితే ఛాన్స్ లేదు. ట్వైస్, ఇక ఇట్ టచెస్ ట్వైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ప్రొజెక్ట్ చేసేసిన పైకి. ఓకే, సో దిస్ ఈస్ ద మాక్సిమం హైట్, దిస్ ఇస్ గ్రౌండ్. ఈ రెండు ఒక్కొక్కసారి టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్, లెట్స్ సే దిస్ పాయింట్ ఇస్ P. సో వైల్ గోయింగ్ ఇట్ టచెస్ పాయింట్ P అండ్ వైల్ కమింగ్ డౌన్ ఆల్సో ఇట్ టచెస్ పాయింట్ P అగైన్. ఓకే, సో పైకి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు టచ్ చేసిందట? 4 seconds దగ్గర. సో t is equals to 4 seconds. మళ్ళీ అదే పాయింట్ ని కిందికి వచ్చేటప్పుడు కూడా టచ్ చేసింది. when it is coming down it touched 6 seconds. Okay, so what he is asking, height reached by the body above the ground is, he is asking maximum height. Okay na, simple. ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా పోయి ఇట్లా వచ్చేసింది. సో దిస్ ఇస్ ద పాయింట్ P. ఓకే, పక్క పక్కన రాసిన ఒకటే పాత్లో జరుగుతుంది. సో దిస్ ఇస్ t is equals to 4 seconds. దిస్ ఇస్ t is equal to 6 seconds. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత టైం తీసుకుందో ఇక్కడ నుండి కూడా ఇక్కడికి అంతే టైం తీసుకోవాలి కదా. సో వాట్ కెన్ బి ద టైం? ఆలోచించండి. సింపుల్, t will be equals to 5 seconds. చూసుకోండి, ఇక్కడ 4 నుండి 5 seconds, మళ్ళీ 5 నుండి 6 seconds, 1 second కదా టైం గ్యాప్. సో ఓవరాల్ టైం హౌ మచ్ ఇట్ ఈస్ టేకింగ్? 5 seconds టు రీచ్ మాక్సిమం హైట్. ఇప్పుడు మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయలేమో? చేయొచ్చు. సింపుల్, మీకు పైనుంచి కిందికైనా తీసుకోండి, కింద నుండి పైకైనా తీసుకోండి. యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆర్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో s is equals to half gt square. If it takes 5 seconds to reach the top, it will take 5 seconds to reach the ground. సో s వాల్యూ ఎంత? అదేనా అడిగింది? అదే, half 10 5 square. So 2 1s 2 5s 125 meters. This is the height. Okay, next question. A body projected from top of the tower. Very important concept. మనకి ఇది మీకు అర్థమైంది అనుకోండి, ప్రొజెక్టైల్ మోషన్ లో కూడా ఒక సర్టెన్ హైట్ దగ్గర నుండి పైకి ప్రొజెక్ట్ చేస్తాం. ఆబ్లిక్ ప్రొజెక్టైల్, బట్ ఫ్రమ్ సర్టెన్ హైట్ యూ విల్ ప్రొజెక్ట్. అప్పుడు ఇదే కాన్సెప్ట్ అక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఒక హైట్ నుంచి ప్రొజెక్ట్ చేసేటప్పుడు మీకు ఈ లెవెల్ వరకు ఇంతకు ముందు డిస్కస్ చేసిన కేసుతోనే ఈక్వల్. బట్ ఇక్కడ నుండి ఇక్కడికి హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎందుకు?
మనం ఇక్కడ త్రో చేసినాం. నేనేం చెప్పిన, అడ్జసెంట్ పాయింట్స్ దగ్గర వెలాసిటీస్ ఈక్వల్ ఉంటాయని చెప్పిన. ఇక్కడ వెలాసిటీ ఎంత, u. అంటే ఇక్కడ కూడా వెలాసిటీ ఎంత ఉంటుంది, uనే ఉంటుంది. అంటే యు ఆర్ థ్రోయింగ్ విత్ అ వెలాసిటీ u. ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఓకే, సో సారీ, ఇట్ ఈస్ నాట్ జీరో. యు ఆర్ థ్రోయింగ్ విత్ వెలాసిటీ u కాబట్టి మీరు దాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా కన్సిడర్ చేయడానికి లేదు. ఓకే, సో యూజువల్లీ హౌ టు డూ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి యూజువల్గా ఎంత టైం తర్వాత గ్రౌండ్కి రీచ్ అయింది అని అంటాడు. సో 2 వేస్గా చేయొచ్చు. వన్ ఈస్ ద క్లాసిక్ మెథడ్, టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ అట్లా యూజ్ చేసి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా, విచ్ ఇస్ 2u/g. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక టైం తీసుకుంటుంది కదా, ఆ టైం ఎంత, ఇట్ ఈస్ ట్రావెలింగ్ హైట్ h విత్ ఇనిషియల్ వెలాసిటీ u. ఓకేనా, సో ఎంత టైం తీసుకుంటుంది అని అంటే s is equals to or else h is equals to ut plus half gt square. ఓకేనా, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇందులో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వస్తుంది. మైనస్ ని ఇగ్నోర్ చేస్తాం. ఓకే, we will take plus value, that is t dash ఇక్కడ వచ్చేస్తుంది. ఆల్రెడీ అక్కడ t వాల్యూ ఎంత, 2u/g. if you add these two, that will be the total time. But we don't follow that process. ఇది కొంచెం లెంతీ అయిపోతుంది. డైరెక్ట్లీ యూ విల్ గెట్ టైం టేకెన్. ఎట్లా అనంటే ఒకటే తీసుకోండి, ఇక్కడ ఇది రిఫరెన్స్ లైన్ గా తీసుకోండి, ఇది షార్ట్ కట్. ఓకే, టేక్ దిస్ యాజ్ రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్ కి పైన ఉన్న టర్మ్స్ అన్ని పాజిటివ్. ఓకే, పైన ఉన్న టర్మ్స్ అంటే లైక్ వెలాసిటీ అయినా, ఇంకేముంటది, డిస్టెన్స్ అయినా, ఓకే, ఎనీథింగ్. కింద ఉన్న టర్మ్స్ అన్ని నెగిటివ్. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ హెచ్ అనేది కిందనే ఉన్నది కదా, సో దట్ బికమ్స్ మైనస్ హెచ్. ఓకే, సో యూ పైకే ఉంది కదా, దట్ బికమ్స్ ప్లస్ యూ. అంతే సార్. జీ ఎట్లా సార్, వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ ఇట్ ఈస్ డియాక్సిలరేటింగ్ కాబట్టి మైనస్ జిఏ, అది వదిలేసేయండి. సో యూ వాల్యూ పాజిటివ్, ఈ రిఫరెన్స్ లైన్ కి కింద ఉన్న హైట్స్ అనేవి నెగిటివ్, అదొకటి తీసుకోండి. నౌ సింప్లీ we know s is equals to ut plus half at square కదా. ఓకే, s అంటే ఇక్కడ h, ut plus half gt square. See, g value it is minus, so దీన్ని మైనస్ తీసుకోండి, మైనస్, and u it is plus, h value down the reference line కాబట్టి మైనస్. ఇప్పుడు ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, మైనస్ h ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్ టోటల్ టైం వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుండి ఇక్కడికి టైమ్ ఆఫ్ ఫ్లైట్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకో ఈక్వేషన్ తీసుకొని అక్కడ టైం, ఇదంతా ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్లీ టేక్ దిస్ ఈక్వేషన్, యూ విల్ గెట్ ద టైం వాల్యూ. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, సీ హియర్, వెన్ యూ ప్రొజెక్ట్, ఖచ్చితంగా ఇట్లనే వేయాలని ఏం లేదు. ఒక బెలూన్ లో నుంచి ఒక స్టోన్ పడిపోయింది, ఒక హెలికాప్టర్ నుంచి ఒక ఫుడ్ ప్యాకెట్ పడింది, అట్లాంటి క్వశ్చన్స్ తీసుకున్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సీ, వెన్ అ బెలూన్ ఈస్ గోయింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ, ఓకే, లెట్స్ సే 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పోతుంది. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే లెట్స్ సే దిస్ బెలూన్ ఇస్ ఫిల్డ్ విత్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ అనుకుందాం, లేదా వాటర్ బెలూన్స్ తో ఫిల్ అయి ఉంది అనుకుందాం, చిన్న చిన్నవి. అందులో ఒక వాటర్ బెలూన్ అనేది డ్రాప్ అయింది. ఆ వాటర్ బెలూన్ అనేది ఇట్ విల్ నాట్ ఫాల్ లైక్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎందుకు, దిస్ టోటల్ సిస్టమ్ ఈస్ గోయింగ్ విత్ 20 మీటర్ పర్ సెకండ్ కదా. అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క బెలూన్ కూడా 20 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ చిన్న బెలూన్ ఈ పెద్ద బెలూన్ నుండి సపరేట్ అవుతుందో, దట్ విల్ ఆల్సో హ్యావ్ 20 మీటర్ పర్ సెకండ్. బట్ gravity will be acting, so this 20 meter per second will come to 0 here, and now it will become freely falling from here. అంటే పాత్ అనేది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. వన్ పర్సన్ ఈస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద అదర్ పర్సన్ ఈస్ ఆన్ ద బెలూన్. ఎవరికి ఎట్లా కనిపిస్తుంది ఈ బాల్ అనేది చెప్పండి. సింపుల్, ఫర్ దిస్ పర్సన్ దిస్ బెలూన్ విల్ బి గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్. బట్ బెలూన్ మీద కూర్చున్నవాడికి he will be seeing like this, balloon కిందికి పోతున్నట్టే కనిపిస్తుంది. సార్ కిందికి ఎందుకు పోతుంది, బెలూన్ పైకి కదా పోయేది. పైకి పోయినా కూడా ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇది పెద్ద బెలూన్ కి వెలాసిటీ. ఓకే, ఈ ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్ నుండి వాల్యూ 19, 18, 15, 10, 5, 0 అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది స్పీడ్, బట్ ఇది మెయింటైన్ చేయలేకపోతుంది కదా.
అంటే దీనికంటే ఈ బెలూనే అహెడ్ ఉంటుంది కదా పైకి. సో హీ విల్ బి సీయింగ్ లైక్ దిస్, అండర్స్టాండ్. బట్ కింద ఉన్నోడికి పైకి పోయి కిందికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు ప్రాబ్లం చేస్తే మీకు అర్థం అయిపోతుంది క్లియర్గా. See, a balloon is vertically going upwards with the velocity 10 meter per second. Okay. అది కాన్స్టెంట్ వెలాసిటీ, ఏం మెన్షన్ చేయలేదు కదా. 75 meters. ఎప్పుడైతే ఇది 75 meters అబోవ్ ఉందో అప్పుడు ఏమైంది, ఒక చిన్న స్టోన్, a stone gently released from it. The time taken by the stone to reach the ground. Simple question. దీన్ని 2 ways లో చేద్దాం. Which is comfortable, you follow that. My suggestion is use sign convention and do that. Okay. సో ఇక్కడ నుంచి ఒక స్టోన్ అనేది కింద పడిపోయింది అని డైరెక్ట్ ఇట్లా వస్తుందా? నో, ఇట్ విల్ బి గోయింగ్ విత్ 10 meter per second and it will be coming like this, ఇట్లా. ఓకేనా. సో ఎంత టైం తీసుకుంటుంది? ఫస్ట్ మీరు 2 waysగా చేయొచ్చు. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ తీసుకుందాం. ట్రెడిషనల్ మెథడ్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u/g, పైకి u/g, కిందికి u/g. సో ఎంత? 2 into 10/10, 10 ఇచ్చింది కదా. సో 2 seconds. 2 seconds is not the answer. ఇక్కడ వరకు రావడానికి 2 seconds. He is asking to reach the ground is. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత టైం పడుతుంది సార్? ఎంత టైం పడుతుంది? t టైం పడుతుంది అనుకుందాం. ఓకే. ఎంత హైట్? 75 meters. సో s is equals to ut plus half gt square. s వాల్యూ ఎంత? 75. u ఎంత? ఇక్కడ వెలాసిటీ ఎంత? నేను చెప్పినా కదా అడ్జసెంట్ పాయింట్స్ దగ్గర వెలాసిటీ సేమ్ ఉంటుంది అని. ఇక్కడ కూడా 10 meter per second ఉంటుంది. ఓకే. సో 10t ప్లస్ హాఫ్ 10t స్క్వేర్, 2 1s 2 5s, 5t స్క్వేర్. ఓకే. ప్లస్ 10t minus 75 which is equal to 0. 5s 2s 1s 5s, అంతే కదా. సో t స్క్వేర్ ప్లస్ 2t minus 15 is equal to 0. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది. దీన్ని సాల్వ్ చేయండి, రూట్స్ వచ్చేస్తాయి. సో 15 ఇట్లా 5 3s రాసుకోవచ్చు కదా. సో t స్క్వేర్ ప్లస్ 5t minus 3t minus 15 is equal to 0. సో హియర్ I can take t of t plus 5 minus 3 of t plus 5 తీసుకోవచ్చు, is equal to 0. అంటే t is equals to 3 seconds or t is equals to minus 5. Minus 5 పాసిబిలిటీ లేదు కదా. సో 3 seconds. సో ఆల్రెడీ 2 seconds ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంది అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి 3 seconds. టోటల్ 2 plus 3 5 seconds is the answer. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్. బట్ సైన్ కన్వెన్షన్ తో తీసుకుంటే డైరెక్ట్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఎట్లా సార్ చూద్దాం. లేదా దీన్ని క్లియర్ చేస్తున్నా. సో డైరెక్ట్లీ యూ టేక్ minus h is equals to ut minus half gt square. ఇదే కదా సైన్ కన్వెన్షన్. minus h minus 75, u ఎంత? 10t minus half 10t square. ఓకే. సో ఇక్కడ సాల్వ్ చేయండి. ఇది 2 1s 2 5s, 1s 2s 15s. సో t square minus 2t minus 75 which is equal to 0. t square minus 5t plus 3t minus 75 is equal to 0. So ఇక్కడ t of t minus 5 plus 3 of t minus 5 is equal to 0. So what you will get, one is t is equals to 5 seconds, the other is minus 3 seconds. Minus 3 seconds possibility లేదు కదా. So answer is what? 5 seconds. చూసిలా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే. సో దట్ ఈస్ ద యూస్. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10-20 seconds అటు ఇటుగా, బట్ ఫాలో దట్ మెథడ్. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎంత? 5 seconds. ఓకే. ఇక్కడ కూడా 5 seconds వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. A food packet is released from a helicopter which is rising steadily. Steadily అని అంటే with a constant velocity 2 meter per second తో పైకి పోతుంది. After 2 seconds, what is the velocity of the packet? 2 seconds తర్వాత velocity of packet అడిగింది. ఓకే. And how far is it below the helicopter? Fine. So helicopter. Okay. So this is a helicopter and it is rising up. ఎంత velocity తోనే? 2 meter per second. ఓకే. ఎంత హైట్ లో ఉన్నప్పుడు ఏం ఇవ్వలేదు, నో ప్రాబ్లం. లెట్స్ సే ఒక సర్టెన్ హైట్ అని తీసుకుందాం. అది అక్కడే ఉండదు, అది ఇంకా పైకి పోతూనే ఉంటుంది.
ఇక్కడ నుంచి ఫుడ్ ప్యాకెట్ రిలీజ్ అయినప్పుడు సో ఒక ఫుడ్ ప్యాకెట్ రిలీజ్ అయినప్పుడు ఈ ఫుడ్ ప్యాకెట్ కూడా వెలాసిటీ ఎంత ఉంటుంది 2 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. నౌ ఇట్ విల్ గో అప్ అండ్ ఇట్ విల్ కమ్ డౌన్. ఓకేనా? సో ఈ 2 మీటర్ పర్ సెకండ్ అనేది ఫస్ట్ మాక్సిమం హైట్ దగ్గర ఎంత అయితే దాని వెలాసిటీ 0 అయిపోతుంది. ఓకే, ఎంత టైంకి 0 అవుతుంది గెస్ చేయండి. ఏం లేదు, సింపుల్. యూ కెన్ యూస్ v is equals to u plus at కదా. ఇక్కడ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ లాగానే ఎంత v is equals to u plus at, ఫైనల్ వెలాసిటీ 0, u2 minus 10 into t, అంటే t వాల్యూ ఎంత అయింది అంతే కదా, 1/5 seconds. 1/5. Yes, 10t is equals to 2. So 1/5 seconds or 0.1 seconds. 0.1 second లో ఏమవుతుంది, వెలాసిటీ 0 అయిపోతుంది. సో ఇక్కడికి ఎప్పుడు వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.1 సెకండ్ తీసుకుందంటే ఇక్కడికి టోటల్ టైం 0.2 seconds తీసుకుంటుంది. ఓకే, బట్ అది కాదు క్వశ్చన్. వాట్ ఈజ్ ఆస్కింగ్ 2 seconds తర్వాత కదా, ఆఫ్టర్ 2 seconds వాట్ ఈస్ ద వెలాసిటీ. సో సింపుల్, ఆల్రెడీ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి 0.2 seconds పట్టింది. సో మోర్ 1.8 seconds లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అలా అయినా తీసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ నుండి యూ కెన్ టేక్ లైక్ అ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, హౌ మచ్ టైం, 2 seconds కాదు, ఆల్రెడీ 0.1 seconds కి వర్టికల్లీ అబోవ్ ద మాక్సిమం హైట్ కి రీచ్ అయింది. సో నెక్స్ట్ 1.9 seconds లో ఇట్ విల్ బి ఫాలింగ్ ఫ్రీలీ. So distance traveled is nothing but half gt square. Okay na? Okay. And the distance travel ayindi, let's find out. Half g value how much, 10, t square that is 1.9 whole square. Okay. So you will get this distance. Ento anta something 2 1s 2 5s. So 1.9 whole square into 5. You will get some value. Okay. Let's say ikkadiki vachindi ani anukunnam. ఏది ఈ ఫుడ్ ప్యాకెట్ అనేది ఇక్కడికి వచ్చింది అని అనుకోండి. ఓకే, సో అయిపోయింది, 1 question కంప్లీటెడ్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్యాకెట్, వెలాసిటీ ఆఫ్ ప్యాకెట్ అన్నాడు కదా. ఓకే, వెలాసిటీ ఆఫ్ ప్యాకెట్ కి ఇది కూడా యూజ్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ప్యాకెట్ ఏంటి, v equals to u plus at, ఇనిషియల్ వెలాసిటీ 0, 10 into 1.9 seconds. ఎందుకు 1.9, ఇక్కడ నుండి ఇక్కడికి ఆల్రెడీ 0.1 seconds అయిపోయింది. మిగతా 1.9 seconds లో ఎంత వెలాసిటీ రీచ్ అవుతుంది. సో హియర్ యూ విల్ హ్యావ్ 19 మీటర్ పర్ సెకండ్. ఇది ఒక ఆన్సర్ కంప్లీటెడ్. హౌ ఫార్ ఇస్ ఇట్ బిలో ద హెలికాప్టర్ అన్నాం. సార్ బిలో ద హెలికాప్టర్ అంటే మనం ఏం తీసుకుంటాం, ఇక ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది సార్ కిందికి. నో, ఈ 2 seconds గ్యాప్ లో హెలికాప్టర్ ఇంకా పైకి పోతుంది కదా. ఎంత పైకి పోతుంది చూడండి, 2 మీటర్ పర్ సెకండ్. సెకండ్ కి 2 meters పోతుంది. ఇది ఫుడ్ ప్యాకెట్ ని డ్రాప్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది. 2 seconds లో ఇది ఇక్కడికి వచ్చేసింది. 2 seconds లో ఇది 4 meters పోతుంది. సో హియర్ విల్ బి ద హెలికాప్టర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 meters పోతుంది. అండ్ దిస్ డిస్టెన్స్ టుగెదర్ యూ షుడ్ యాడ్ ఈ హెచ్ వాల్యూ, అంటే 4 meters ప్లస్ ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో అది, ఈ రెండు యాడ్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అంతేగాని సింప్లీ ఇది ఫైండ్ అవుట్ చేసేది అనుకోండి, ఇట్ విల్ గో రాంగ్. హెలికాప్టర్ కూడా మూవ్ అవుతుంది అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే, so now right, coming to the important concept, that is graphs. 50% chances are there they can ask questions from graphical graphs ఇచ్చేసి డిస్ప్లేస్మెంట్ యాక్సలరేషన్ లేకపోతే ఎంత మాక్సిమం హైట్ రీచ్ అయింది, ఓకే, ఇట్లాంటివి అడగొచ్చు. సో గ్రాఫ్స్ లో ఫస్ట్ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఆల్ ద టైమ్ యూ విల్ హ్యావ్ టైమ్. అండ్ టైం ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉన్నా గ్రాఫ్ లో డిక్రీజింగ్ ఉన్నా అవి ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వవు, సి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వై యాక్సిస్ మీద తీసుకుంటాను. సో ఇఫ్ ఐ పుట్ అ గ్రాఫ్ లైక్ దిస్, సమ్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఒక 100 meters, ఇది ఎగ్జిస్ట్ అవుతుందా అంటే t ఈజ్ ఈక్వల్ టు 6 seconds ఉంది. ఓకే, బట్ 6 seconds దగ్గర డిస్ప్లేస్మెంట్ పెరుగుతూనే ఉంది, అంటే టైం ఆపేసి ఎవరు, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ కాదు. సో దిస్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ డజంట్ ఎగ్జిస్ట్. టైం డిక్రీజింగ్ ఉండి displacement increasing unna, time decreasing or constant is not possible. You remember that. Okay, so here displacement constant undacha undachu, itla undachu, itla unnadante dani ardham enti, time keeps on increasing but displacement is 0.
అంటే 0 అంటే లైక్ లెట్స్ సే ఒక పొజిషన్ తీసుకుందాం, లెట్స్ సే ఇది పొజిషన్ 5 అనుకుందాం. అంటే నేను ఎక్స్ యాక్సిస్ మీద 0.5 లొకేషన్ దగ్గర ఉన్నా. ఓకే, సమ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 దగ్గర ఉన్నా. ఓకే, సో 5 meters ఆర్ ఒక పొజిషన్ 5 దగ్గర ఉన్నా, అక్కడే ఉన్నా, ఇంకా కదలట్లేదు. టైం పెరుగుతా ఉన్నది, బట్ మై పొజిషన్ ఈస్ నాట్ చేంజ్. సో ఇన్ దాట్ కేసెస్ యూ కెన్ టేక్ దిస్. సో డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్. Displacement versus time graph. So this is displacement, this is time. ఓకేనా, ఇలా ఉంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటిది ఇక్కడ చూద్దాం. హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ స్లోప్. అవునా, కాన్స్టెంట్ స్లోప్. కాన్స్టెంట్ స్లోప్ అని ఎప్పుడు చెప్తాం? ఇక్కడ చూడండి, లెట్స్ సే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ యాంగిల్ థీటా. మీరు ఎక్కడ హారిజాంటల్ డ్రా చేసినా థీటా యాంగిలే చేస్తూ ఉంటారు. సో ఇన్ దాట్ కేస్ యూ కెన్ మేక్ ద స్లోప్ యాజ్ కాన్స్టెంట్. సో స్లోప్ అంటే ఏంటిది? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం టేకెన్. లైక్ లెట్స్ సే ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి టైమ్ ఇంటర్వెల్స్ ఎంత? ఇది t2 అనుకుందాం, ఇది t1 అనుకుందాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ లెట్స్ సే s1, లెట్స్ సే దిస్ ఇస్ s2. సో డెల్టా s ఇస్ నథింగ్ బట్ s2 minus s1 by t2 minus t1. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ 2 పాయింట్స్ దగ్గర కూడా స్లోప్ అనేది కాన్స్టెంట్ ఉంది కదా, చేంజ్ అవ్వట్లే కదా. స్లోప్ కాన్స్టెంట్ ఉంది, చేంజ్ ఇన్ పొజిషన్ బై టైం టేకెన్ ఇస్ కాన్స్టెంట్. అప్పుడు ఏం చెప్పొచ్చు? చేంజ్ ఇన్ పొజిషన్ బై చేంజ్ ఇన్ టైం టేకెన్ ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ. అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్. ఓకే, విచ్ మీన్స్ సమ్ ఈస్ట్ డైరెక్షన్ లో ఇట్ ఈస్ గోయింగ్ విత్ 10 meter per second. ఫినిష్. 10 meter per second వాల్యూ ఈస్ట్ డైరెక్షన్ లో పోతుంది. సో డైరెక్షన్ కెప్ట్ కాన్స్టెంట్, మాగ్నిట్యూడ్ ఆల్సో కెప్ట్ కాన్స్టెంట్. సో అట్లా చెప్పొచ్చు. లేదు ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంది అని అనుకోండి, వెలాసిటీ 0. ఎందుకు వెలాసిటీ 0? స్లోప్ 0 కదా, రైట్, లైక్ దట్. సో ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటే అన్డిఫైన్, చెప్పినా కదా టైం ని కాన్స్టెంట్ పెట్టడానికి లేదు అని. సో లైక్ దట్. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎస్ వర్సెస్ టీ, స్లోప్ గివ్స్ యూ వెలాసిటీ. ఓకే, సో ఎప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా ఇట్ గివ్స్ యూ వెలాసిటీ. ఫైన్. సో నెక్స్ట్ సిమిలర్లీ వీ హ్యావ్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్. సో వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఇట్లా రిప్రజెంట్ చేసింది అనుకోండి, ఇది 20 meter per second. మీన్స్ టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ బట్ వెలాసిటీ అనేది కాన్స్టెంటే కదా. ఓకే, రైట్. సో ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్, సో సీ హియర్ దిస్ ఇస్ వెలాసిటీ, దిస్ ఇస్ టైమ్. సో నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కాన్స్టెంట్ స్లోప్. స్లోప్ అంటే ఏంటిది? మీకు ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్, స్లోప్ ఆఫ్ వి అండ్ టీ, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పే దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, డోంట్ వరీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెట్స్ సే ఇక్కడ ఈ పాయింట్ అనేది సమ్ t1 అనుకుందాం, ఈ పాయింట్ అనేది t2 అనుకుందాం. హియర్ ఇట్ ఈస్ వెలాసిటీ v1, హియర్ ఇట్ ఈస్ వెలాసిటీ v2. ఓకే, సో whenever you find slope, slope is nothing but change in velocity by change in time taken, so which is nothing but acceleration. Okay, ఇప్పుడు నాకు v by t గ్రాఫ్ గివ్స్ యూ యాక్సలరేషన్ అంటే కాదు, చేంజ్ ఇన్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యూ యాక్సలరేషన్, స్లోప్. ఓకే, సో ఎక్కడైతే చేంజ్ ఇన్ వెలాసిటీ ఉందో ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. అంటే ఒక 0 నుండి 2 seconds కి 10 meter per second ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 2 నుంచి 4 seconds కూడా 10 meter per second ఇంక్రీజ్ కావాలి. ఈ చేంజ్ ఏదైతే ఉందో డివైడెడ్ బై టైం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కాన్స్టెంట్ ఉంది అనుకోండి, విచ్ మీన్స్ ఐ కెన్ సే దిస్ ఇస్ గోయింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. లేదు అట్లా లేదు, సంథింగ్ లైక్ దిస్ ఇట్లా ఉంది. ఇక్కడ చూడండి, ఇది కూడా v వర్సెస్ t అనుకుందాం, v వర్సెస్ t గ్రాఫ్. నౌ ఇఫ్ ఐ డ్రా స్లోప్స్ మీకు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక దగ్గర టాంజెంట్ గీస్తే దానికి యాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక టాంజెంట్ గీసేయండి. సో ఇక్కడ హారిజాంటల్ తో లెట్స్ సే ఆల్ఫా ఇట్ ఇస్ మేకింగ్, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక టాంజెంట్ గీసేయండి. సో ఇక్కడ చూడండి, లెట్స్ సే బీటా. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా రెండు ఒకటేనా? లేదు. సో యాంగిల్ ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ కదా, అంటే ఇక్కడ యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ కాదు, యాక్సిలరేషన్ ఇస్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ 2 meter per second square ఉంటే అక్కడ 4 meter per second square అయిందట. ఓకే, లైక్ దట్. హియర్ వెన్ ఎవర్ యూ టేక్ ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్, area under VT graph,
ఏమి ఇస్తుంది అని అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకే, సింపుల్. మీకు ఎప్పుడైతే మల్టిప్లికేషన్ ఉందో v ఇంటూ టీ ఉన్నది, ఇప్పుడు ఇంకా సిమిలర్లీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఏరియా అండర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ గివ్స్ యూ వర్క్ డన్. అట్లా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అని అంటే వెలాసిటీ ఇంటూ టైం టేకెనే కదా. సో ఎప్పుడైతే వీటీ గ్రాఫ్ ఉందనుకోండి, దాని కింద ఏరియా అంతా మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు వచ్చేది ఏంటిది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో స్లోప్స్, ఏరియాస్ అట్లా. సో చూద్దాం క్వశ్చన్స్ కొన్ని. See, an elevator is going up. The variation of the velocity. ఎప్పుడైతే మీరు ఒక లిఫ్ట్ లో ఉన్నారనుకోండి, లిఫ్ట్ అని తీసుకుందాం. ఎలివేటర్ అంటే స్టైర్స్ లాగా కూడా ఉంటాయి కదా, ఇట్స్ ఏ లిఫ్ట్. సో వెన్ ఎవర్ యూ టేక్ ఎ లిఫ్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు లెట్స్ సే మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు, మీరు 10th ఫ్లోర్ కు పోవాలని అనుకుంటున్నారు. సో ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్ ఇట్ కీప్స్ ఆన్ యాక్సిలరేటింగ్. ఓకే, అంటే 0 నుంచి ఒక సర్టెన్ వెలాసిటీకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అదే వెలాసిటీ మెయింటైన్ అవుతుంది. ఎక్కడ దాకా, 9th ఫ్లోర్ వరకు మెయింటైన్ అవుతుంది. 9th to 10th ఫ్లోర్, మీరు 10th ఫ్లోర్ లో ఆగాలి కాబట్టి 10th ఫ్లోర్ వరకు డియాక్సిలరేట్ అయ్యి మళ్ళీ మీ వెలాసిటీని 0 చేస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఎంత హైట్ లిఫ్ట్ రీచ్ అయింది. సో దట్స్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్, దట్ ఈస్ ద క్వశ్చన్. See here from O to let's say this is point A, this is point B. సో O నుంచి A కి స్లోప్ అనేది కాన్స్టెంట్ ఉందా, వేరియబుల్ ఉందా? కాన్స్టెంట్ ఉన్నది. కాన్స్టెంట్ స్లోప్ అంటే యాక్సిలరేషన్ కాన్స్టెంటే కదా. ఎస్, సో యాక్సిలరేషన్ కాన్స్టెంట్, ఇక్కడ నుండి ఇక్కడికి యాక్సిలరేట్ అయింది. అండ్ నౌ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ టు 9th ఫ్లోర్ కాన్స్టెంట్ వెలాసిటీతో పోయింది. మళ్ళీ 10th ఫ్లోర్ లో మీరు ఆగాలి కదా. సో 10th ఫ్లోర్, 9th ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ ఇట్ కేమ్ టు రెస్ట్. ఓకే, సో దట్ ఈస్ హౌ. సో హియర్ మీరు ఏదో ఫైండ్ అవుట్ చేసి అంత చేయకండి. ఎక్స్ యాక్సిస్ లో టైం ఇచ్చేసిండు. సో టోటల్ టైం హౌ మచ్ ఇట్ టుక్, 12 seconds. Okay, whenever you find area under VT graph, what you give? Displacement. Ikkada height kuda ade. So height. Okay, so find out the area. This is nothing but right angle triangle height enta 3.6, half into base into height, plus this is looking like a rectangle, so base into height 8 into 3.6 plus ikkada kuda half into base is 2, height is 3.6. So 2 cancel, 2 cancel, 3.6 plus 3.6, 7.2 plus 8 into 3.6. ఇది ఏదైతే వాల్యూస్, సో దట్ ఈస్ నథింగ్ బట్ హైట్. అట్లా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చేసిండు. సో హియర్ ఈజ్ ఆస్కింగ్ యావరేజ్ వెలాసిటీ, అది కూడా 4 seconds నుంచి 6 seconds అడిగిండు. ఇన్ కేస్ 12 seconds అడిగిండు అనుకోండి, సింపుల్ గా టోటల్ డిస్ప్లే యావరేజ్ వెలాసిటీ ఏంటిది గుర్తుందా, v average is equals to టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే టోటల్ ఏరియా తీసుకుంటాం. టోటల్ టైం ఎంత, 12 seconds, అయిపోయింది ఆన్సర్. బట్ అది కాదు కదా, సమ్ 4 seconds, లెట్స్ సే సమ్వేర్ 4 seconds ఇక్కడ, అప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుంది తెలియదు. లెట్స్ సే సంథింగ్ లైక్ v. సో ఓన్లీ ఈ పర్టికులర్ డిస్ప్లేస్మెంటే కావాలి, అంటే ఓన్లీ ఈ ఏరియానే కావాలి నాకు. ఓకే, బ్యూటీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే, మీరు ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ ఈక్వేషన్ తీసుకొని 4 to 6 seconds తీసుకుంటే లిమిట్స్, యూ విల్ గెట్ ఓన్లీ దిస్ ఏరియా. దీన్ని నార్మల్ ప్రాసెస్ లో కూడా చేయొచ్చు. నార్మల్ గా చేస్తే మీరు ఇంటిగ్రేషన్ లో అంత పర్ఫెక్ట్ కాదు. సో బెటర్ టు డూ ఇట్ ఇన్ ఇంటిగ్రేషన్. నేను 2 ways చెప్తా, యువర్ విష్. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ ఎంత, యాక్సిలరేషన్ ఇస్ నథింగ్ బట్ స్లోప్. కాన్స్టెంట్ స్లోపే కదా, వేరియబుల్ స్లోప్ ఉంటే భయపడాలి. ఇక్కడ అంతా కాన్స్టెంట్ స్లోపే. సో నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇక్కడ నుంచి ఇక్కడికి వెలాసిటీ ఎంత చేంజ్, 15 minus 0, 15 by time taken is 6, which is nothing but 2.5 meter per second square. ఓకే, సో నాకు ఈ కర్వ్ ఈక్వేషన్ కావాలి. కర్వ్ ఈక్వేషన్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మనకి v is equals to u plus 80 కదా. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 0, a వాల్యూ ఎంత, 2.5 multiplied with t. This is v. రైట్, సో వెలాసిటీ అనేది టైం తో పాటు ఈ రకంగా వేరీ అవుతుంది. నాకేం కావాలి, యావరేజ్ వెలాసిటీ, అది కూడా ఎక్కడ నుండి ఎక్కడికి, 4 to 6 seconds. సో టోటల్ టైం అంటే 2 seconds, బికాస్ 4 to 6 కదా, 2 seconds. మరి టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ అట్లీస్ట్ మీకు ఈ వెలాసిటీ తెలిసినా కూడా దీన్ని ఒక ట్రయాంగిల్, ఒక రెక్టాంగిల్ లాగా అనుకొని ఏరియా చేస్తుండే. బట్ నో రైట్, సింప్లీ వీ కెన్ డూ. ఇక్కడ మీకు చూడండి, area under velocity time graph gives you what, displacement hai kada. So displacement is nothing but integral of v dt hai kada.
అవునా కదా. సో VDT లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి 4 to 6 seconds. చూసిల్లా, అంటే వెలాసిటీని నువ్వు ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోయినావు అనుకో, ఎక్కడ నుండి ఎక్కడికి 4 to 6 seconds, you will get this total area. So what you will get, 2.5 t dt integral 4 to 6 అనేది లిమిట్స్. సో 2.5 t square by 2, t square అంటే 6 square minus 4 square, that is 36 minus 24, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, by 2 లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత. సో 36 minus 24 12, 12 by 2 6 into 2.5. సో డిస్ప్లేస్మెంట్ is 6 into 2.5, 12, 15 meters, రైట్. అంటే ఈ 2 seconds గ్యాప్ లో ఈ ఏరియా ఎంత అంటే 15 meters. సో టోటల్ displacement is 15 meters by total time is 2, which is 7.5 meter per second is average velocity. Okay, so ఇది ఒక ప్రాసెస్ బై యూజింగ్ ఇంటిగ్రేషన్. లేదు అట్లా కాదు అని అనుకున్నా కూడా యూ కెన్ టేక్ లైక్ దిస్. మనకి ట్రెడిషనల్ వే ఏంటిది, అది టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అంటే ఫస్ట్ మీకు టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి. సో టోటల్ డిస్ప్లేస్మెంట్, టోటల్ టైమ్ ఇస్ హౌఎవర్ ఇట్ ఈస్ 2 seconds, 4 seconds నుంచి 6 seconds కదా. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ ఎంతనో కావాలి, రైట్. ఈ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, 0 నుంచి 4 seconds, 4 seconds లో ఎంత వెలాసిటీ అటైన్ అవుతుంది, v is equals to u plus at. u వాల్యూ ఎట్లయినా 0నే. సో v is equals to a వాల్యూ ఎంత 2.5, ఇంతకుముందు చేసినాం కదా 2.5, ఎంత టైమ్ 4 seconds. సో హౌ మచ్ ఇట్స్ గోయింగ్ టు బి 10 meter per second. సో ఇంత వెలాసిటీ అటైన్ అయింది, రైట్. ఇంకా అయిపోలేదు, మనకు కావాల్సింది డిస్ప్లేస్మెంట్. సో హియర్ వెలాసిటీ is 10 meter per second. సో 10 meter per second నుండి 15 meter per second కి ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది, v square minus u square equals to 2as. సో v square, what is v square value, 15 square minus 10 square, which is equals to 2 into 2.5 into s. ఇక్కడ నుంచి s వాల్యూ వస్తుంది అనమాట. సో ఇది, if you don't know the cause of integration, go for this, right. So that's it children. So this is the last problem for today's class. So ఈ క్లాస్ లో మనం కైనమాటిక్స్ 1D మోషన్ అంతా కవర్ చేసినాం. సో నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్ ఈస్ కైనమాటిక్స్ 2D. దేర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్, హారిజాంటల్ ప్రొజెక్టైల్, ప్రొజెక్షన్ ఫ్రమ్ సర్టెన్ హైట్, రిలేటివ్ మోషన్, ఇట్లాంటి అన్ని డిస్కస్ చేద్దాం. సో కీప్ స్టడీయింగ్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. సో ఈ చాప్టర్స్, ఈ సిరీస్ అన్ని ఫాలో అవ్వండి. MCET లో బెటర్ ర్యాంక్ రావడానికి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. Okay, so my name is Sarvesh. I am signing off. Thank you. Bye bye.